మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ వారం మే 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది మనం ఈ వారం చూద్దాం. సో ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ వస్తే కనుక మాసగ్రహాలన్నింటిలో కూడా గత 2 వారాలుగా మాసగ్రహాల మూమెంట్లో ఎటువంటి చేంజెస్ లేవు, కానీ ఈ వారం మాసగ్రహాలన్నీ కూడా మారబోతూ ఉన్నాయి. సోమవారం కుజుడు స్వక్షేత్రమైన మేషరాశిలోకి వస్తుండగా, గురువారం శుక్రుడు ఆయన స్వక్షేత్రం నుంచి మిత్రక్షేత్రానికి మిథున రాశికి మారుతూ ఉన్నారు. ఇక శుక్రవారం చూస్తే రవి బుధులు ఇద్దరు కూడా వృషభ రాశిలోకి వస్తున్నారు. ఈ విధంగా కుజ రవి బుధ శుక్ర మాసగ్రహాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఈ వారం స్థాన మార్పు చెందబోతూ ఉన్నాయి. కాబట్టి ఈ గ్రహాల యొక్క మారుతున్న స్థానాల ద్వారా మీ యొక్క రాశికి ఈ వారం ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. అలాగే చంద్రుని యొక్క గమనం ఒకసారి మనం చూస్తే కనుక కుంభ మేన మేషరాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఈ విధమైన చంద్రుని యొక్క సంచారం, ఇప్పుడు మారిన మాసగ్రహాల యొక్క పరిస్థితి, మిగతా గ్రహాల గోచారం కూడా మనం చూస్తే శని మీనరాశిలోను, గురుడు లాంగ్ టర్మ్ ప్లానెట్స్ మిథున రాశిలోను, ఇక రాహుకేతువులు కుంభ సింహరాశుల మీదుగా సంచరిస్తూ ఉన్నారు. సో ఈ విధమైన గ్రహ సంచారం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి ఈ వారం అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వారికి సంబంధించి ఈ వారం ఫలితాలు మనం చూసినట్టయితే కనుక ఈ రాశికి యోగిస్తున్న గ్రహాలు ముఖ్యంగా మనం చూస్తే శుక్రుడు ద్వితీయ తృతీయ స్థానాల్లో యోగిస్తున్నారు. అలాగే బుధుడు కూడా ఈ రాశికి శుక్రవారం నుంచి ధనస్థానంలోకి వస్తున్నారు, ఆయన యోగిస్తున్నారు మిత్రక్షేత్రంలో. లాభంలో రాహు భగవానుడు. ఈ విధంగా మేషరాశి వారికి 3 గ్రహాల యొక్క అనుకూలత మనకి కనిపిస్తూ ఉంది. ఈ వారం చంద్రుని యొక్క గమనం మనం చూస్తే 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఆది సోమ మంగళ శుక్ర శని మొత్తంగా 5 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇక్కడ లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం ఈ రాశి వాళ్ళకి చాలా వరకు కూడా కొన్ని మీ నెట్వర్క్ సర్కిల్కి సంబంధించో, కొన్ని మీ విత్ ఇన్ ద టీమ్కి సంబంధించో, మీ ఫ్రెండ్ సర్కిల్కి సంబంధించి కానీ కొన్ని విషయాల్లో చాలా వరకు ఒక రకమైన టెన్షను, యాంగ్జైటికల్ హెల్త్ పరంగానో కొన్ని సందర్భాల్లో మీ యొక్క తెలిసిన వాళ్ళతోనో ఇలాగ చిన్నపాటి డిస్టర్బెన్సెస్ ద్వారా కొంతమంది దూరం అవటం, ఇలాంటి సిచ్యువేషన్స్ మేషరాశి వారికి సంబంధించి చాలా గ్రావిటీ ఎక్కువగా గత నెలగా ఉంది. సో అలాగే ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఈ వారం కుజుడి యొక్క సంచారం స్థాన మార్పు ఫస్ట్ శనితో ఎత్తి ఇక్కడ కంప్లీట్ అయిపోయి ఆయన మేషరాశి మిత్రక్షేత్రంలోకి వెళ్ళిపోవటం వల్ల చాలా విషయాల్లో మీకు ఊరట, ముఖ్యంగా ఆరోగ్య పరిస్థితులకి సంబంధించి కావచ్చు. ఇందాక మనం చెప్పుకున్నట్టు కొంతమందితో అనవసరమైన డిస్ప్యూట్స్ అయ్యి అది వ్యాపారంలో కానీ ఫ్రెండ్స్తో కానీ విత్ ఇన్ ద టీంలో కానీ కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో క్లోజ్ సర్కిల్తోనే డిస్ప్యూట్స్ అవ్వటం, ఇలా దీని ద్వారా కొంత వాళ్ళకి దూరం కావటం, ఇలాంటి పరిస్థితులు కావచ్చు. వ్యాపార పరంగా వస్తున్న ప్రాఫిట్స్కి సంబంధించిన విషయాల్లో మీకు ఎదురవుతున్న ఎక్స్పెన్సెస్ లాసెస్కి సంబంధించిన విషయాల్లో సో మా ఫోన్లో ఒక గొడవ వదిలిపోయింది అన్నట్టు పరిస్థితులు ఈ వారం ప్రారంభం మనకి కనిపిస్తూ ఉన్నాయి. బుధ గురువారాల్లో చంద్రుని యొక్క సంచారం వ్యయ స్థానంలో జరుగుతూ ఉంది. ఆల్రెడీ రాశి అక్కడ శని యొక్క సంచారం కూడా ఏలినాటి శని ఫస్ట్ ఫేజ్ నడుస్తూ ఉంది. సో ఏదైనా కొన్ని మార్పులు చేర్పులు అనేవి జీవితంలో కొంత సహజంగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రస్తుతానికి మీరు వెళ్తున్న దారిలో ప్రొఫెషనల్లీ మీకు కొంచెం టఫ్ టైం ఎదురైనప్పటికీ కూడా ఈ రాశి వాళ్ళు దాన్ని కొంచెం ఛాలెంజ్గా అంటే ఏంటంటే ఓకే, ఇక్కడ ఏంటంటే కొన్ని సందర్భాల్లో మన టాలెంట్ అలాగే నిజంగా మన యొక్క అవసరం కంపెనీ వాడికి కానీ మనకి జాబ్ ఇచ్చేవాడికి కానీ అంత ఉంది, మన వాల్యూ అనేది తెలిసే సమయం ఇది. బట్ బీ పేషెన్స్, మీకు నిజంగా టాలెంట్ ఉంటే ఎవరు మిమ్మల్ని ఏం చేయలేరు. ఓకే, అలాగే
బుధ, గురువారాల్లో సో డెఫినెట్‌గా సమ్ చాలా హెక్టిక్ స్ట్రెస్ అనుభవించిన ఒక రకమైన ఫీలింగ్ నుంచి మీరు కొంత అది హెల్త్ ఇష్యూ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, సమ్ ఎక్స్‌పెన్సెస్ కావచ్చు, కొన్ని కొన్ని విషయాల్లో మెడికల్‌గా అయ్యే ఎక్స్‌పెన్సెస్ విషయాల్లోనూ కావచ్చు. ఇలాంటి వాటిల్లో కొంత ఉపశమనంగా అనిపించే ఆస్కారాలున్నాయి. సో, అలాగే ఇక వ్యాపారంలో ప్రాఫిట్స్‌కి సంబంధించి గానీ, ప్రొఫెషన్‌కి ఎదురయ్యే విషయాల్లో కొంచెం ఇక్కడ మీకు ఆహ్, స్ట్రెస్ గాని వీటి విషయాల్లో కొంచెం మీరు పేషెన్స్‌గా ఉండటం అనేది మంచిది. ఇక మనం చూస్తే వారాంతానికి చంద్రుని యొక్క సంచారం రాశిలోనే జరుగుతుంది. సో, ఈ వారంలో కంప్లీట్‌గా మనకిక్కడ కుజుడు చేంజ్ అవుతున్నారు, రవి, బుధులు చేంజ్ అవుతున్నారు, శుక్రుడు కూడా చేంజ్ అవుతున్నాడు. ఆర్థిక పరంగా మీకొచ్చే ఇబ్బందేముండదు. ఎందుకంటే శుక్రుడు చక్కగా శుక్ర భగవానుడు గురువారం వరకు ధనస్థానంలో స్వక్షేత్రంలో ఉంటున్నారు కాబట్టి, ఆర్థికపరమైన ఇబ్బందులు ఆయన ఎక్కడా కలుగజేయరు. ఫ్యామిలీలో కూడా మంచి పీస్‌ఫుల్‌నెస్ ఉండడానికి ట్రై చేస్తారు. శుక్రుడు ద్వితీయం నుంచి వెళ్ళిపోయినా మళ్ళీ ద్వితీయ స్థానంలోకి అక్కడ బుధుడు వస్తున్నారు. మిత్రక్షేత్రం ఆయనకి. బుధుడు ద్వితీయంలో యోగిస్తాడు. మళ్ళీ మనీ నెగోషియేషన్, ఫైనాన్షియల్‌కి సంబంధించిన విషయాల్లో, ఆర్థిక పరంగా ఎదుగుదలకు సంబంధించి చాలా వరకు చాలా విషయాల్లో ఆలోచనలు మీరు చేయటం వల్ల మళ్ళీ ఆర్థిక పరంగా నిలదొక్కుకోగలుగుతారు. బట్ ఇక్కడ ఏంటంటే రవి యొక్క సంచారం కూడా మారుతూ ఉంది కాబట్టి కొంత ఫ్యామిలీ పరంగా వచ్చే కొన్ని కొన్ని రెస్పాన్సిబిలిటీస్ రీత్యా కొన్ని ఖర్చులు ఉండొచ్చు. అది కొంచెం ఫైనాన్షియల్ డ్రైనెస్‌కి దారి తీయొచ్చు. బట్ అంతేనా రాశిలో కుజుడు వస్తున్నాడు. మొన్నటిదాకా రవి ఉన్నాడు. ఇప్పుడు కుజుడు వస్తున్నాడు. అంతేనా వెరీ గుడ్ ప్లానెట్ యాక్చువల్లీ మేష రాశికి అండ్ ఓన్ హౌస్ ఆయనకి. బట్ కుజుడు కొంచెం అగ్రెసివ్‌నెస్‌గా ఉంటాడు. బట్ ఇది ఓన్ హౌస్ కాబట్టి ఇబ్బంది అయితే ఏమీ లేదు. సో, కాబట్టి ఈ విషయాలు ఆర్థిక పరంగా ఓకే, ఉద్యోగ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పాం. మెయిన్‌గా ఏంటంటే శని యొక్క సంచారం 12th హౌస్‌లో ఉండటం ఈ రాశి వాళ్ళకి కొంచెం ఎఫెక్ట్ మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రతి శనివారం శనికి నీలాంజన సమాభాసం చదువుకుంటా, ప్రతిరోజు నీలాంజన సమాభాసం చదువుకుంటూ ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం మంచిది. అలాగే రవి కూడా ఈ రాశికి 1, 2 స్థానాల్లో ఉంటూ ఉన్నారు కాబట్టి జపా కుసుమ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం చేసుకుంటూ ఉండటం వల్ల ఇంకొంచెం బెటర్మెంట్ రిజల్ట్స్ ఫైనాన్షియల్‌గా, ఫ్యామిలీ పరంగా కూడా మీకు ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. శనికి చేయటం వల్ల ఉద్యోగం ద్వారా వచ్చే అనేకమైన ఒడిదుడుకులు మీకు తప్పే ఆస్కారాలు ఉంటాయి. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి మెయిన్‌గా ద్వితీయంలో గురుడు యోగిస్తున్నారు. దశమంలో రాహు యోగిస్తున్నారు. లాభంలో శని యోగిస్తున్నారు. అలాగే శుక్ర భగవానుడు కూడా అలాగే రాశి స్థానాలు ఇక్కడ రాశిలోను ద్వితీయంలోను చక్కగా యోగిస్తూ ఉన్నారు ఫస్ట్ అండ్ సెకండ్ హౌసెస్లో. సో ఈ రకంగా 4 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. ద్వితీయంలో గురుడు ఆర్థికపరమైన ఫైనాన్షియల్లీ మంచి గ్రోత్ని ఇస్తున్నారు. అలాగే రాహు దశమ స్థానంలో ఉద్యోగ స్థానానికి సంబంధించిన విషయాల్లో చాలా వరకు కేంద్ర స్థానంలో యోగిస్తారు కాబట్టి సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. అద్భుతంగా లాంగ్ టర్మ్ ప్లానెట్గా శని భగవానుడు లాభస్థాన సంచారంలో ఉన్నారు. ముఖ్యంగా వృషభ రాశికి ఇది చాలా ఉద్యోగ పరిస్థితుల రీత్యా మీరు ఎదుగుదలకు సంబంధించి చేసే ప్రయత్నాలన్నింటిలో అనుకూలమైన ఫలితాలు కలిగించే విధంగా శని యొక్క సంచారం మీకు ముందు తీసుకెళ్తుంది. అలాగే శుక్రుడు కూడా ఈ రాశి వాళ్ళకి రాశిలోను ద్వితీయంలోను చక్కగా ప్లెజెంట్గా యోగిస్తున్నారు. మెయిన్గా ఈ వారం మనం చూసినట్టయితే కుజశనుల యొక్క యుతి అనేది కంప్లీట్ అయిపోయింది. చాలా సందర్భాల్లో వృత్తి ఉద్యోగాల్లో మీకు చాలా స్మూత్గా నడుస్తుంది అనుకున్న సమయంలో అన్ఎక్స్పెక్టెడ్గా అనవసరంగా మీకు కొంతమందితో డిస్ప్యూట్స్ లాగా చిన్న చిరాకుపాటులాగా అనిపించవచ్చు. వ్యాపారంలో మెయిన్గా ఏంటంటే మీరు కొంత ఎక్కడన్నా ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేసినట్టయితే ఆ ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేసిన చోటే అనవసరమైన డిస్ప్యూట్ భరించాల్సి రావడం, అవ్వాల్సి రావటం ఇలాంటివి కొన్ని ఎదుర్కొనే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సో ఏదైనా మీ పెద్ద అన్నయ్య కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, వీళ్ళతో సమ్ డిస్ప్యూటేటివ్ వాతావరణం లాగా కొంత నడిచిన వాట కొంతవరకు ఈ కుజిషన్ల యొక్క ఇటు వల్ల ప్లెజెంట్నెస్ కోల్పోవడం. ఈ వారం ఇక్కడ మనకి 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంటాం. ఆది, సోమ, మంగళ, బుధ, గురు 5 రోజులు కూడా అనుకూలమైన ఫలితం ఉంది. చంద్రబలం చాలా అనుకూలంగా ఉంది. 5 గ్రహాల యొక్క అనుకూలత ఉంది కాబట్టి వృషభ రాశి వారు ఏ విషయాన్ని మీరు ఇనిషియేషన్గా తీసుకుని చక్కగా ముందుకు వెళ్తారో ఆ విషయం మీద సక్సెస్కి సంబంధించి దానికి సంబంధించిన పనికి ముందడుగులు పడే ఆస్కారాలు చాలా వరకే మనకు కనిపిస్తున్నాయి. వారం ప్రారంభం దశమ స్థానంలోని చంద్రుడు యోగిస్తాడు. అక్కడే రాహు కూడా ఉన్నాడు. ఉద్యోగ పరిస్థితులకి సంబంధించి తీసుకోవాల్సిన నిర్ణయాల్లో
కొన్నిసార్లు ఫిక్లీ మైండెడ్గా కాకుండా కొంతవరకు స్టెబిలైజ్డ్గా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం మనకు కనిపిస్తూ ఉంది. అలాగే ఇక్కడ బుధ గురువారాల్లో మనం చూస్తే కనుక ఏదైతే ఇందాక మనం చెప్పుకున్నామో అనవసరమైన విషయాల్లో కొన్ని డిస్ప్యూట్స్ అరైవ్ అవటం విత్ ఇన్ యువర్ సర్కిల్ ఆర్ యువర్ ఫ్రెండ్స్, మీ పెద్ద అన్నయ్య కావచ్చు ఎవరితో అయినా, ఇలాంటి పరిణామాలు కొంచెం తగ్గుముఖం పట్టడం అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఉద్యోగ పరిస్థితులకి సంబంధించి అమ్మ పోతే పోయిందిలే, ఒక గొడవ వదిలింది అనుకునేటట్టుగానే దానివల్ల ఇక్కడ కొంతవరకు మీకు ఈ వారం నుంచి కొంచెం రిలాక్సేషన్ అనేది కూడా కనిపించే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశి వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ గురించి కావచ్చు, ఉద్యోగ పరిస్థితులకి సంబంధించి కావచ్చు, లాంగ్ టర్మ్గా జీవితాశయం అంటే ఒక లాంగ్ టర్మ్గా మీరు పెట్టుకున్న గోల్కి సంబంధించి చేసే ప్రయత్నాల్లో చాలా వరకు మంచి ముందడుగులు పడే ఆస్కారాలు ఉన్నాయి. అదేవిధంగా వారాంతానికి మనం చూస్తే శుక్ర శనివారంలో చంద్రుడి వ్యయ స్థాన సంచారం మనకి ఇక్కడ కనిపిస్తుంది. చంద్రుడు వ్యయ స్థానంలో ఉన్న అక్కడే కుజ భగవానుడు ఈ వారం నుంచి మారుతున్నాడు. ఎంతైనా కుజుడు ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా ఆయన ఇక్కడ ఆ రాశికి రాశ్యాధిపతి అయ్యాడు. కొన్ని ఖర్చులు అనేవి తెచ్చే ఆస్కారాలు ఉంటాయి కుజుడి వల్ల. మెయిన్గా ఏంటంటే వ్యాపారానికి సంబంధించో, మ్యారిటల్ లైఫ్కి సంబంధించో, కొన్ని ప్రవాసం, కొన్ని జర్నీస్కి సంబంధించో ఇలాంటి విషయాల్లో కొన్ని ఖర్చులు, అలాగే వాటికి సంబంధించి కొంచెం కుజుడు లాంటి ప్లానెట్ కొంచెం రీసెర్చ్ ఓరియంటెడ్గా నైట్ టైం ఎక్కువ డిలే స్లీప్ని ఇస్తూ కొంచెం ఎక్కువ మిమ్మల్ని ఎనర్జెటిక్గా నైట్ టైం ఉండేది చేస్తుంటాడు. కాబట్టి ఎనీ రీసెర్చ్ ఓరియంటెడ్ వర్క్స్కి ఇది కొంచెం కుజుడు కొంచెం ప్లస్ అనేది చెప్పాలి. అయితే రవి బుధుల విషయానికి వస్తే వీళ్ళిద్దరూ కూడా శుక్రవారం వరకు వ్యయ స్థానంలో ఉంటున్నారు. శుక్రవారం వరకు మరి ఈ రాశి వాళ్ళకి డొమెస్టికల్గా గృహపరంగా కానీ, వాహనాల పరంగా కానీ, తల్లి ఆరోగ్యం పరంగా కానీ, అలాగే ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ, ఫ్యామిలీ పరంగా కానీ కొన్ని ఖర్చుల విషయంలో ఈ మొదటి శుక్రవారం వరకు కూడా కొంచెం స్టెబిలైజ్డ్గా నిర్ణయాలు తీసుకోవడం అనేది మంచిది. అయితే శుక్రుడి యొక్క సంచారం ఇక్కడ రాశిలో తర్వాత ద్వితీయంలో మారుతూ ఉన్నాడు. కాబట్టి శుక్రుడు ఎప్పుడైతే రాశిలో ఉన్నాడో మీరు చాలా ప్లెజెంట్గా ఉండడానికి ట్రై చేస్తారు, ప్లెజెంట్ మైండ్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. ఆ తర్వాత గురుడు ఆల్రెడీ ధనస్థానంలో ఉన్నాడు, శుక్రుడు ధనస్థానంలోకి వస్తున్నారు. ఎక్స్పాన్షన్ ప్లానెట్తో గురుడితో కలిసి శుక్రుడు ఉంటున్నాడు. సో ఇది ఆర్థికపరమైన విషయాల్లో ఎటువంటి నెగిటివ్ తీసుకొచ్చేది కాదు. డెఫినెట్గా ఇది మనీ ఫ్లోకి సంబంధించిన విషయాల్లో పాజిటివ్నెస్ని క్రియేట్ చేసేది అని చెప్పాలి. సో ఈ విధంగా అయితే జనరల్గా ఈ వారం వృషభ రాశి వారికి ఫలితాలు ఉంటూ ఉన్నాయి. సో రవి బుధుల యొక్క సంచారం ఈ రాశికి శుక్రవారం వరకు వ్యయంలో ఉంది, తర్వాత రాశిలోకి వస్తున్నారు. రాశిలో ఉన్న వ్యయంలో ఉన్న పెద్ద యోగించే గ్రహాలు కాదు కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం, విష్ణు ఆరాధన చేయటం వల్ల ఈ రాశికి ఇంకా మంచి ఫలితాలు, ఈ రెండు కొంచెం మనకి లో లెవెల్లో ఉన్నాయి కాబట్టి ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే తప్పకుండా కుజుడికి కూడా కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్ మంగళవారం కూడా దానం ఇచ్చుకొని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి డైలీ వెళ్తే మీకు అన్ఎక్స్పెక్టెడ్గా ఎదురయ్యే అనేకమైన ఎక్స్పెన్సెస్ కావచ్చు, ఇక్కడ కుజుడు ఇక్కడ వ్యయంలో ఉండటం వల్ల ఎదురయ్యే ఎనీ నెగిటివ్ పరిణామాలు, అంటే నెగిటివ్ పరిణామాలని ఇన్ ది సెన్స్ ఆయన వ్యయంలో ఉండటం వల్ల చేసే ఎనీ నెగిటివ్స్ అనేవి తగ్గుతాయి మనకి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ఈ దానాలు చేసుకోవటం వల్ల. మిథున రాశికి సంబంధించి చూద్దాం. మిథున రాశికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశిలో శుక్రుడు, తృతీయంలో కేతువు, అలాగే లాభంలో రవి బుధులు, ఇంకా లాభంలో కుజుడు. మొత్తంగా ఈ రాశికి 5 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి ఈ వారం కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈ వారం మాసగ్రహాలన్నీ కూడా చేంజ్ అవుతూ ఉన్నాయి, ముఖ్యంగా ఇక్కడ మారుతున్న పరిస్థితుల్లో కుజుడు ఈ రాశికి లాభస్థానంలోకి వస్తున్నారు ఈ వారం నుంచి. చాలా వెరీ గుడ్ ఇది. ఆయన అద్భుతంగా ఓన్ హౌస్లోకి వస్తున్నారు. ధైర్య సాహస లక్ష్మి అన్నట్టు మంచి ధైర్యం, దాంతోపాటు ఆరోగ్యం, స్థిరమైన నిర్ణయాలు, ఎప్పుడూ లేని మంచి కాన్ఫిడెన్స్ మీలో ఉండటం, నెమ్మదిగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగటం మనం గమనించదగిన విషయం. దీనిలో రవి బుధులు ఇద్దరు కూడా శుక్రవారం వరకు లాభస్థానంలోనే ఉంటున్నారు. సో శుక్రవారం వరకు లాభస్థానంలోనే రవి బుధుల యొక్క సంచారం ఉండటం, ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యాక్చువల్లీ మీరు పెట్టే ఎఫర్ట్స్ ఏదైతే కష్టపడతారో, దేని గురించి అయితే, ఏ విషయం గురించి అయితే మీరు ఎక్కువ ప్రయత్నాలు చేస్తుంటారో దానికి సంబంధించి వడివడిగా మంచి రిజల్ట్స్ రావడానికి సంబంధించి రవి యొక్క లాభస్థాన సంచారం ఇక్కడ డెఫినెట్లీ ఇట్ ఈస్ వెరీ గుడ్. అలాగే రాశ్యాధిపతి బుధుడి యొక్క సంచారం కూడా అద్భుతంగా శుక్రవారం వరకు కూడా లాభస్థానంలో ఉండటం వల్ల వేసే ప్రతి అడుగు ప్రయోజనాత్మకమైన విషయాల వైపు మీరు వేయాలనుకోవటం అంత బాగుంటుంది. ఈ వారం నుంచి ఏంటంటే మెయిన్గా మనకి రవి బుధులు ఇద్దరు మళ్ళీ వ్యయంలోకి వెళ్తున్నారు.
కాబట్టి మీరు మీ సిబ్లింగ్స్ కావచ్చు, మీరు మీ ఫ్రెండ్స్ కావచ్చు, కొలీగ్స్, సో కొంచెం లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ కానీ, సో వీళ్ళ త్రూ సమ్ ఎక్స్పెన్సెస్ కానీ మనకి ఇక్కడ మీరు పెట్టే ఎఫర్ట్స్లో కొంచెం మనకి మొన్నటిదాకా స్మూత్గా నడిచింది, కొంచెం మళ్ళీ ఇక్కడ మీరు పెట్టే ఎఫర్ట్స్లో శుక్రవారం తర్వాత నుంచి కొంచెం మనకి దానికి సంబంధించి 1000 స్థానంలోకి బుధుడు వెళ్ళటం వల్ల దాన్ని మనం అంత గత వారం అంతా శుక్రవారం అంతా స్మూత్గా కొంత మళ్ళీ మనం అచీవ్ చేయడానికి కొంచెం ఎఫర్ట్ ఎక్కువ పెట్టాల్సి రావటం మనకు కనిపిస్తూ ఉంది. రాశిలో శుక్రుడు మారుతున్నాడు, రాశిలో శుక్రుడు చక్కగా రాశిలోకి రావటం చాలా వెరీ ప్లెజెంట్ విషయం ఇది. మిత్రక్షేత్రం, పైగా గురుడు అక్కడే ఉన్నారు, గురుడు అక్కడే ఉండగా శుక్రుడు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి ఈ రాశి వాళ్ళకి మంచి ప్లెజెంట్నెస్, మీ యొక్క అపీరెన్స్ మార్చుకోవాలని ఒక ఇది. సో డెఫినెట్గా మీ లుక్, మీ అపీరెన్స్ అన్నీ మార్చడం, మైండ్ని చాలా ఫ్రెష్గా పెట్టుకోవడం ఇక్కడ గురువారం నుంచి మారుతున్న శుక్రుడు వల్ల మనం చూడొచ్చు. 9, 10, 11 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం ఉంది. బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది ఇన్ జనరల్గా. సో అలాగే ఈ రాశికి సంబంధించి మెయిన్గా భాగ్యస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. బట్ సో మచ్ ఆఫ్ కమిట్మెంట్స్ రీచ్ అవ్వచ్చే కొన్ని ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ వల్ల సో వచ్చిన దాన్ని మళ్ళీ కమిట్మెంట్స్కి మనం ఖర్చు పెట్టాల్సి రావడం, ఫ్యామిలీ పరమైన విషయాల్లో ఫ్యామిలీ కొంచెం మనం దూరంగా ఉన్న ఫీలింగ్స్ లాంటివి. సో ఎక్కువ మనకి ఉంటున్న స్ట్రెస్ మీద ఎక్కువ మనం గడుపుతున్నాం, ఫ్యామిలీ కొంచెం దూరంగా గడుపుతున్నాం అనే ఒక ఫీలింగ్ ఉండొచ్చు. బట్ ఇది ఏంటంటే సమ్ సాటిస్ఫాక్షన్. ఎలా అంటే ఫోన్లో కనీసం మనం ఏదైనా మనం తీసుకున్న దాన్ని రీపే చేయగలుగుతున్నాం కదా, ఏదైనా లోన్ తీసుకుంటే రీపే చేయగలుగుతున్నాం కదా, ఏదైనా కమిట్ పెట్టుకున్న దాన్ని రీపే చేయడం కోసం కదా ఇవన్నీ అనుకునే ఒక పాజిటివ్ మైండ్ సెట్ కూడా ఉంటుంది ఇక్కడ. అలాగే ఫారెన్ ట్రావెల్స్కి ట్రై చేసే వాళ్ళకి కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇక్కడ రాహు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా బుధ, గురువారాలు చూస్తే దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. 10th హౌస్లో చంద్రుడు జనరల్గా నియోగిస్తారు, అక్కడ శని భగవానుడు ఉన్నాడు. కొన్నిసార్లు ఉద్యోగపరంగా కష్టం, అంతలోనే ఉద్యోగపరంగా ఫార్చ్యూన్, దాంతోనే రిస్ట్రిక్షన్, ఉద్యోగానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ, ఇవన్నీ మిక్స్డప్గా మీరు తెలుసుకునే సమయం ఇది. మొన్నటి వరకు కుజశనుల యొక్క యుతి ప్రభావం వల్ల ఉద్యోగం, ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో ఒక రకమైన ఫ్రస్ట్రేషన్, సమ్ యాంగ్రీనెస్, కొంచెం ముక్కుసూటి కోపం లాంటివి ఉండటం వల్ల ప్లెజెంట్గా చేసుకోలేకపోతున్నా, వీడి వల్ల అనవసరంగా మనం అనుకునే ఒక ఫీలింగ్ ఉండొచ్చు. బట్ ఇప్పుడు కుజుడి యొక్క సంచారం వారం నుంచి మారడం ఇది చాలా ప్లస్ పాయింట్ మీకు. ఇప్పుడు కొంచెం ఉద్యోగంలో అంత ఫ్రస్ట్రేషన్ అయ్యి తగ్గి మిగతా వాళ్ళతో గొడవలు కూడా కొంచెం తగ్గే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వారాంతానికి శుక్ర, శనివారాల్లో చంద్రుడు లాభస్థానంలోకి వెళ్తాడు, ఆల్రెడీ అక్కడ లాభంలో కుజుడు చిన్నారు, ఓన్ హౌస్లోకి వచ్చిన్నారు. సో డెఫినెట్లీ ఓన్ హౌస్లో ఉన్న ఈ కుజుడు మీ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తాడు, ప్రాఫిట్స్ని ఇంప్రూవ్ చేస్తాడు, మీ యొక్క విల్ పవర్ని కూడా ఇంప్రూవ్ చేస్తారు. శుక్రవారం వరకు కూడా రవి కూడా అక్కడే ఉండటం వల్ల డెఫినెట్లీ ఇట్ వాజ్ ఏ గుడ్ సపోర్ట్ టు యువర్ బాసెస్. బాస్ సపోర్ట్ చాలా బాగుంటుంది అన్ని విషయాల్లో కూడా. ఈ వారం శుక్రవారం వరకు కూడా మంచి ప్లెజెంట్గానే మీకు అన్ని విషయాలు ముందుకు వెళ్ళే ఆస్కారాలు ఉన్నాయి. సో ఇక్కడ మెయిన్గా మనం చూస్తే ఈ రాశి వాళ్ళకి సంబంధించి పెద్దగా అననుకూలతలు కలిగించే గ్రహాలు ఏమీ లేవు, కానీ శుక్రవారం నుంచి మారుతున్న రవి బుధుల యొక్క సంచారం 1000 స్థానంలో ఉండటం మాత్రమే ఇది కొంచెం వీళ్ళకి డిఫికల్ట్గా ఉంది. శుక్రవారం నుంచి రవి కొంచెం 3వ స్థానంలోకి మారుతూ ఉన్నారు కాబట్టి. సో ప్రజెంట్ అయితే జపాకుష్మ సంకాసం, ప్రియాంగ గులికాశ్యామం శుక్రవారం నుంచి రవి బుధులకి ఈ 2 గ్రహాలకి చేసుకుంటే చాలా మంచిది. కర్కాటక రాశి వారికి సంబంధిద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధిస్తే కనుక ఈ వారం వీరికి యోగిస్తున్న గ్రహాలు ముఖ్యంగా రవి బుధుల యొక్క సంచారం దశమంలోనే యోగిస్తుంది, లాభస్థానంలోనే యోగిస్తుంది, అంటే రవి బుధులు మారుతున్నారు. సో అలాగే కుజుడి యొక్క సంచారం కూడా చక్కటి 10th హౌస్లో యోగిస్తూ ఉంది, శుక్రుడి యొక్క సంచారం కూడా లాభస్థానంలో యోగిస్తూ ఉంది. ఏదైతే మాసగ్రహాలు మారుతూ ఉన్నాయని చెప్పుకున్నాం, ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్లో కుజుడు దశమంలోకి వెళ్ళటం, మెయిన్లీ ఆయన స్వక్షేత్రంలోకి రావటం, ఇది చాలా వెరీ పవర్ఫుల్. అంటే 10th హౌస్లో కుజుడు జనరల్గా యోగిస్తాడు లేదని పక్కన పెడితే దిగ్బలం, ఏదైతే అతనికి డైరెక్షనల్ స్ట్రెంగ్త్ ఉంటుందో ఓన్ హౌస్ అవటం వల్ల ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా ముక్కుసూటిగా మీరు రాణించే ఆస్కారాలు, అనుకున్నది సాధించడం కోసం ప్రొఫెషనల్ లెవెల్లో విల్ పవర్ అద్భుతంగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. శుక్రవారం వరకు కూడా రవి కూడా అక్కడే ఉండటం వల్ల ఈ రాశి వాళ్ళకి ప్రొఫెషనల్లీ తిరుగు లేకుండా
మంచి బాస్ సపోర్టు, అడ్మినిస్ట్రేటివ్ సపోర్టు కూడా మీకు ఉండటం వల్ల చాలా వరకు కూడా ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. రవి బుధులు ఇద్దరూ మళ్ళీ శుక్రవారం నుంచి లాభస్థానంలోకి వెళ్తున్నారు. అది కూడా యోగించే అవకాశమే. చక్కగా ఈ రాశి వాళ్ళకి ఎప్పుడైతే రవి యొక్క సంచారం సెకండ్ హౌస్లోకి వెళ్తుందో ధనపరంగా, ఆర్థిక పరంగా అన్ని విధాలా కూడా వీళ్ళకి కలిసి వచ్చే విషయంగా మనం చెప్పచ్చు. సిబ్లింగ్స్, తోబుట్టువుల ద్వారా కావచ్చు, కమ్యూనికేషన్ ద్వారా కావచ్చు, షార్ట్ జర్నీస్ ద్వారా కావచ్చు, వీటన్నిటి వల్ల కూడా ఈ రాశి వాళ్ళకి మంచి ప్లస్ పాయింట్ జరుగుతుంది. ఈ వారం మారుతున్న గ్రహాలు ఏవైతే ఉన్నాయో, మాసగ్రహాలు కుజ, రవి, బుధ, శుక్రుల యొక్క మార్పు 100% ఈ రాశి వాళ్ళకి చక్కగా మేలు చేసేదని చెప్పాలి. 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం మనకు ఉంది. మెయిన్గా ఏంటంటే ఆరోగ్యానికి సంబంధించి, ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి యాంగ్జైటీ లెవెల్స్, స్ట్రెస్ లెవెల్స్ మీరు తగ్గించుకోవడానికి ఎక్కువ మీరు శ్రద్ధ చూపించాల్సిన అవసరం మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా బుధ, గురువారాల్లో మనం చూస్తే ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి తండ్రి గారికి సంబంధించి కావచ్చు, ఫార్చ్యూన్ అండ్ లక్కి సంబంధించిన విషయాల్లో స్టాగ్రెంట్ అయిపోయినట్టు ప్రాజెక్ట్ వర్క్స్ రావటం ఆగిపోవటం కావచ్చు, ఫార్చ్యూన్ కొంచెం మీకు చాలా లోగా ఉండటం అనిపించవచ్చు, ఫారెన్ ట్రావెల్స్, హయ్యర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి కూడా ఒక రకమైన డిస్టర్బెన్సెస్. ఇది మే 11 వరకు మెయిన్గా ఈ వారం నుంచి కుజశనిలో యొక్క ఇది కంప్లీట్ అయిపోతుంది కాబట్టి చాలా సందర్భాల్లో, చాలా విషయాల్లో, చాలా స్ట్రక్ అయిపోయిన మీ యొక్క ఫార్చ్యూన్ లెవెల్స్, అచీవ్మెంట్స్ అన్నీ కూడా కొంతవరకు ఫార్వర్డ్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. ఫాదర్ హెల్త్కి సంబంధించిన, అలాగే కొన్ని సార్లు మీరు ఏదైతే ఫార్చ్యూన్ గురించి ట్రై చేసిన సందర్భాల్లో, హైయర్ ఎడ్యుకేషన్ గురించి అయినా కొన్ని విషయాల్లో చాలా వరకు కూడా రాశి వాళ్ళకి స్ట్రెస్, స్ట్రెయిన్ ఎక్కువ తప్పించి అనుకున్న పనులు అవ్వకపోవటం అనేది చాలా లాంగ్ రన్, ఒక నెల రోజుల నుంచి. బట్ డెఫినెట్లీ అలాంటి ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్ మూమెంట్స్ నుంచి మీరు బయటపడతారు ఈ వారం స్టార్టింగ్ నుంచి. సో పోన్లేరా బాబు, అప్పుడు అంత ఇబ్బంది, స్ట్రెస్, స్ట్రెయిన్, అంత ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఇప్పుడు లేదు అనుకునే విధంగా 100% మీరు ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. వారాంతానికి శుక్ర, శనివారాల్లో చూస్తే కనుక దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, దశమంలో చంద్రుడు యోగిస్తాడు. ఆల్రెడీ అక్కడ కుజుడు వచ్చి ఉన్నారు ఈ వారం స్టార్టింగ్ నుంచి. దశమంలో చంద్రుడు యోగిస్తాడు, అక్కడ కుజుడు ఉన్నాడు. చక్కగా రాశ్యాధిపతితో పాటు మీ దశమాధిపతి అక్కడ కలిసి ఉండటం ప్రొఫెషనల్లీ శుక్ర, శనివారాల్లో వారాంతానికి సంబంధించిన విషయాల్లో డెఫినెట్గా బిట్ రిలాక్స్డ్ వార్తలు మీరు వినే ఆస్కారాలు ఉన్నాయి. ఆ తర్వాత రవి బుధుల యొక్క సంచారం కూడా లాభస్థానంలోకి మారడం ఇట్ ఈస్ ఏ వెరీ గుడ్ సైన్ అని మనం చెప్పాలి యాక్చువల్గా. సో కాబట్టి అష్టమ రాహు దోషం ఏదైతే ఉందో ఈ రాశి వాళ్ళకి దుర్గామాత ఆరాధన ఎక్కువ చేసుకోవటం, అర్ధకాయం మహావీరం ఎక్కువ చదువుకోవటం ఈ రాశికి చాలా మంచిది. సో అలాగే రాహు యొక్క ఈ మంత్రం చదువుకుంటే చాలా వరకు కూడా దుర్గామాత ఆరాధన చేసుకున్న ఇంకా బెటర్మెంట్ రిజల్ట్స్ అనేవి ఈ రాశి వాళ్ళకు ఉండే ఆస్కారాలు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సింహరాశి వారికి చూద్దాం. సింహరాశి వారికి చూస్తే కనుక ఈ రాశికి దశమంలోకి మారబోతున్న రవి బుధుల యొక్క సంచారం బాగా అనుకూలిస్తుంది. లాభంలో గురుడు అనుకూలిస్తున్నాడు. మారబోతున్న శుక్రుడు లాభస్థానంలోకి ఆయన కూడా బాగా అనుకూలిస్తున్నారు. ఈ విధంగా 4 గ్రహాల యొక్క అనుకూలత ఈ వారం సింహరాశి వాళ్ళకి మనకి మెయిన్ కనిపిస్తూ ఉంది. సో ఈ రాశికి 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ, సో 3 రోజులు కూడా చంద్రబలం రాశి వారికి అనుకూలంగా ఉంది. సో వారం ప్రారంభం మనం చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి సమ్ ఫ్రస్ట్రేటబుల్ సిచ్యువేషన్స్ హెల్త్ పరంగా కావచ్చు, కొన్ని యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్, స్థిరాస్తుల వంశపారంపర్యంగా వచ్చే ఆస్తులకి సంబంధించిన విషయాలు కావచ్చు, సమ్ టైమ్స్ ఇన్లాస్కి సంబంధించి కావచ్చు, ఆర్ యువర్ లైఫ్ పార్ట్నర్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్కి సంబంధించిన విషయాల్లోనూ కొన్ని ఇరిటేటబుల్ సిచ్యువేషన్స్ అనేవి గత నెలగా నడుస్తుండటం. సో మెయిన్గా ఏదైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి కుజశనుల యొక్క యుతి ఈ వారంతో కంప్లీట్ అయ్యిందో చాలా వరకు మీకు ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ అని ఉంది, లేకపోతే సమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అగ్రెషన్ వల్ల ఆవేశాలకు లోనయ్యే సిచ్యువేషన్స్ అవ్వటం వల్ల, దాని త్రూ మీరు తీసుకునే హార్ష్ అండ్ ర్యాష్ డెసిషన్స్ వల్ల ఏర్పడిన కొన్ని పరిస్థితులు కావచ్చు. ఇలాంటివి ఎంతవరకు మీరు సంయమనంగా పాటించా వాటిని మీరు బ్యాలెన్స్ చేయగలిగారో దానికి సంబంధించి ఇప్పుడు కొంచెం రిలాక్స్డ్ ఫీలింగ్ ఈ వారం నుంచి మీరు పొందబోతున్నారు. సప్తమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది రాశి వాళ్ళకి. మెయిన్గా ఇన్ జనరల్గానే అష్టమ శని నడుస్తూ ఉన్న కారణంగా మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయంలో కానీ, వ్యాపారపరమైన విషయాల్లో కానీ, కాంట్రాక్ట్స్ పరమైన విషయాల్లో కానీ
వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ మీ నియర్ బై వాళ్ళ విషయంలో కానీ సమ్ సడన్ ట్రాన్స్ఫర్మేషనల్ చేంజెస్ అనేవి ఈ రాశి వాళ్ళకి వచ్చే ఆస్కారాలు ఉంటాయి. అటు హెల్త్ పరంగా, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా ప్రతి అడుగుని చూసి వేయటం అనేది ఈ రాశి వాళ్ళకి నేను ఎప్పటి నుంచో చెప్తున్న విషయం. బుధ గురువారాల్లో చూస్తే కనుక అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ అక్కడే శని భగవానుడు కూడా ఉన్నారు. సో కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకుంటా, కేర్ తీసుకుంటా, అలాగే ఇక్కడ మెయిన్గా లోన్స్ తీసుకునే విషయాల్లో కూడా కొంచెం మీరు కొంచెం స్టెబిలైజ్డ్గా ఉండడం అనేది మంచిది. బట్ ఎనీవే కంపేరిటివ్ ప్రీవియస్ మంత్తో పోలిస్తే ఈ వీక్ దానికి మించి కొంచెం మీకు కొంచెం స్లో డౌన్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. చాలా సిచ్యువేషన్స్లో మీరు ఎదుర్కొన్న సమ్ నెగిటివిటీస్. ఈ వారం నుంచి మనం చూస్తే శుక్రవారం నుంచే శుక్రుడు లాభస్థానంలోకి వెళ్తున్నారు. శుక్రవారం నుంచే రవి బుధులు లాంటి ప్లానెట్ కూడా దశమ స్థానంలోకి మారుతున్నాయి. సో ఇక్కడ చాలా వరకు మీకు ఇక్కడ భాగ్యస్థానంలో ఉండిపోవటం వల్ల రవి బుధులు లాంటి ప్లానెట్స్ చాలా వరకు భాగ్య నష్టం. అంటే చాలా సందర్భాల్లో ఇదేంట్రా బాబు, ఖర్చుల మీద ఖర్చులు వచ్చి పడతానే ఉన్నాయి మన నెత్తి మీద అన్నట్టు పరిస్థితులు ఉంటాయి. సో వాటి నుంచి మీరు ఓవర్కమ్ అవ్వడానికి కానీ, ఫార్చ్యూన్కి సంబంధించిన విషయాల్లో కానీ, ఫారెన్ ట్రావెల్స్ గురించి కానీ, హైయర్ ఎడ్యుకేషన్ గురించి మీరు చేసే ప్రయత్నాల్లో చాలా 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 స్తబ్దైన రిజల్ట్స్ అనేవి మీరు చూసుంటారు. బట్ ఈ వారం నుంచి శుక్రవారం నుంచి రవి బుధుల యొక్క సంచారం మనకి లాభంలోకి దశమ స్థానంలోకి మారుతున్నారు. సో డెఫినెట్గా రాశ్యాధిపతి 10th హౌస్లోకి దిగ్బలంలోకి వెళ్ళడం వల్ల చాలా వరకు ఈ మోర్ కాన్సన్ట్రేషన్ అని యువర్ ప్రొఫెషనల్ మ్యాటర్స్. ఇక మొన్నటి వరకు స్ట్రెస్ అవి ఏవో ఫీల్ అయ్యి ఉండొచ్చు, కానీ ఎక్కువ ఇప్పుడు మీరు ప్రొఫెషనల్ మ్యాటర్స్ మీద మోర్ కాన్సన్ట్రేట్ చేయడానికి ఈ వారం నుంచి చాలా హై లెవెల్లో ఆస్కారాలు ఉంటాయి. శుక్రవారం నుంచి కూడా బుధుడు కూడా దశమ స్థానంలోకి రావడం వల్ల డెఫినెట్గా బెటర్గా మీరు జాబ్లో పర్ఫామ్ చేయడానికి శుక్రవారం నుంచి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో అనేకమైన చేంజెస్ అని మీరు చూసే ఆస్కారాలు ఉన్నాయి. శుక్రవారం నుంచి శుక్రుడు కూడా మారుతున్నారు లాభస్థానంలోకి. ఇది చాలా మంచి పరిణామం. 10th హౌస్లో రవి బుధులు మారడం, శుక్రుడు లాభస్థానంలోకి మారడం వల్ల కంపేర్ టు ప్రీవియస్ మంత్ ఆర్ కంపేర్ టు ప్రీవియస్ వీక్స్ డెఫినెట్గా ఇక్కడ మీకు చాలా ఫ్రస్ట్రేషన్స్, స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్, ఛాలెంజెస్ ఇలాంటివి తగ్గి కొంతవరకు మీకు ప్రొఫెషనల్గా, అలాగే డెఫినెట్గా లాభకరమైన పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో మీరు పెట్టే ఎఫర్ట్స్కి, పడే కష్టానికి సంబంధించిన గుర్తింపు రావడానికి కానీ చాలా వరకు కొంత గెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని మీరు తెచ్చుకోవడానికి అటు బాస్ సపోర్ట్ పెరుగుతూ ఉద్యోగంలో మిగతా సపోర్ట్స్, మిగతా చేంజెస్ కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే అష్టమ శని నడుస్తూ ఉంది కాబట్టి కేజింపావు, నల్ల నువ్వులు, ఒక బ్లాక్ క్లాత్ శనివారం పూట దానం ఇవ్వటం, శనివారం తైలాభిషేకం చేసుకోవటం, నిత్యం నీలాంజన సమాభాసం చదువుకోవడం చాలా 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 మంచిది. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం కూడా ఈ రాశి వాళ్ళకి 100% రిజల్ట్స్ వస్తుంది. ఎందుకంటే రవి బుధులు శుక్రవారం వరకు భాగ్యస్థానంలోనే ఉంటున్నారు కాబట్టి. సో ఈ విధమైన పరిహారాలు చేసుకుంటే సింహరాశి వాళ్ళకి ఈ వారం ఇంకొంచెం బెటర్మెంట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో కన్యరాశి వారికి సంబంధించుద్దాం. కన్యరాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక వీళ్ళకి షష్టమంలో రాహువు, అష్టమంలో బుధుడు. సో 2 గ్రహాల యొక్క అనుకూలత కన్యరాశి వారికి ఇక్కడ మనకి మెయిన్గా కనిపిస్తూ ఉంది జనరల్గా. సో అలాగే ఈ రాశికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ, బుధ, గురు, చంద్రబలం అయితే అనుకూలంగా ఉంది. మెయిన్గా ఏంటంటే ఈ వారం నుంచి కుజశనుల యొక్క యుతి అనేది కంప్లీట్ అయిపోతూ ఉంది. ఇదైతే వెరీ పెయిన్ఫుల్ కంజంక్షన్. ఎందుకంటే డిస్టర్బ్డ్ కంజంక్షన్ కుజశనుల యొక్క యుతి మనం చూస్తే కనుక వీరికి సప్తమ స్థానంలో జరగడం. సో దీనివల్ల ఎదుటి వాళ్ళ అనుకూలత తక్కువ ఉండడం కావచ్చు, మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్తో చీటికి మాటికి చిన్నపాటి డిస్ప్యూట్స్ ఎక్కువగా ఉండడం కావచ్చు. వ్యాపారపరమైన విషయాల్లో కూడా ఎదుగుదలకు సంబంధించిన విషయాల్లో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అనవసరమైన ఇబ్బందులు క్రియేట్ అయ్యి దానివల్ల వ్యాపారానికి సంబంధించి కూడా కొంచెం ఎఫెక్ట్ ఉండటం, ఇలాంటి రకరకాలుగా ఈ కుజుడు శని సప్తమంలో డైరెక్ట్ మళ్ళీ రాశిని చూడడం వల్ల ఎదుటోడు చేసిన పనికి మనకి ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉండే సిచ్యువేషన్స్ ఇలాంటివి. సో ముఖ్యంగా వ్యాపారం డల్ అయిపోవడానికి ఈ కుజస్తంభన 7th హౌస్లో ఎక్కువ కారణం అవుతుంది. 6th, 7th, 8th పరంగా ఇక్కడ మనం చూస్తే షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, షష్టమంలో రాహు ఉన్నాడు. రాహు జనరల్గా యోగిస్తాడు. ఇది వెరీ గుడ్ ప్లేస్మెంట్ ఫర్ రాహు, దర్ ఈజ్ నో డౌట్. రాహు అద్భుతంగా యోగించే స్థానాల్లో ఇదొకటి. సో కాబట్టి ఈ యొక్క రాహు వల్ల మీరు చక్కగా ఇక్కడ శత్రు విజయాన్ని పొందుతూ ముందుకెళ్ళే ఆస్కారాలు ఉంటాయి ఒక పక్కన.
సో ఇంకో విషయంలో ఏంటంటే చాలా లో లెవెల్‌గా, చాలా మందంగా, చాలా రిస్ట్రిక్టెడ్‌గా వ్యాపారానికి సంబంధించిన విషయాలు ముందుకు కదులుతూ ఉంటాయి. బిజినెస్ ఆపర్చునిటీస్ చాలా తక్కువ కనిపిస్తుంటాయి. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో అసలు కుజుడు, శని కలవటం వల్ల ఇక్కడ మొత్తం అసలు లేనిపోని గొడవ. సో ఈ వారం నుంచి డెఫినెట్‌లీ యూ ఫీల్ సో మచ్ ఆఫ్ రిలాక్సేషన్. ఈ కుజ శనుల యొక్క ఇది కంప్లీట్ అయిపోవటం వల్ల. బుధ, గురువారాల్లో మళ్ళీ చంద్రుడు సప్తమంలోనే ఉంటారు. యాక్చువల్‌గా ఈ రాశి వాళ్ళకి శని కూడా అక్కడే ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ జనరల్‌గా సప్తమ స్థానంలో ఉన్న ఈ శని యొక్క సంచారం మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్‌తో కానీ వెరీ క్లోజ్ రిలేష రిలేషన్స్‌తో కానీ ఏదైనా సరే ఇక్కడ చాలా వరకు కూడా మీరు అంటే శని లాంటి ఒక రిస్ట్రిక్షన్ ప్లానెట్ సప్తమ స్థానంలో ఉందన్న విషయాన్ని గమనించి మీరేంటంటే ఏ విషయాల్లో అయితే మీరు చాలా దగ్గరైన వాళ్ళ విషయంలో ఎందుకు ఆ డిస్టెన్స్ అనేది ఏర్పడుతుంది అనేది చూసుకుంటూ ముందుకెళ్ళడం అనేది అవసరం. సో మెయిన్గా ఏంటంటే ఇక్కడ సోమవారం నుంచి మారుతున్న కుజుడు ఓన్ హౌస్లోకి 8th హౌస్లో ఓన్ హౌస్లోకి మారుతున్నారు. కానీ అక్కడే రవి బుధులు కూడా ఉన్నారు. బట్ సోమ, మంగళ, బుధ, గురు ఈ 4 రోజులు కూడా రవి కుజుల యొక్క కంజంక్షన్ 8th హౌస్లో జరుగుతూ ఉంది కాబట్టి కొంత ఇక్కడ 8th హౌస్ రిలేటెడ్గా ఆరోగ్యపరమైన విషయాలకి సంబంధించి కావచ్చు, ఇన్లాస్ అత్తగారు మామగారికి సంబంధించి కావచ్చు, సమ్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్లో డ్రైనేజ్కి సంబంధించి కావచ్చు, మీ పార్ట్నర్ వెల్త్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు కొంచెం స్టెబిలైజ్డ్ నిర్ణయాలు, స్టెబిలైజ్డ్ మైండ్తో ఉండడం అనేది మంచిది. సో అలాగే ఇక్కడ ఏంటంటే రవి బుధులు మళ్ళీ శుక్రవారం నుంచి భాగ్యస్థానంలోకి వెళ్తున్నారు 9th హౌస్లోకి. సో మారిన రవి బుధుల వల్ల కూడా అంత పెద్ద ఈ ట్రాన్స్ఫర్మేషన్లో ఆర్థిక పరంగా కానీ ఫైనాన్షియల్ పరంగా కానీ ఇక్కడ మనకేంటంటే ఒక అప్లిఫ్ట్మెంట్ లాంటి మంచి ఇవేవి దొరకట్లా సప్తమంలో ఉన్న శని కానీ. సో ఆచితూచి ఫైనాన్షియల్గా కానీ బిజినెస్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ముందుకు వెళ్ళడమే కన్యా రాశి వాళ్ళకి బెటర్ అని చెప్పి మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. సో మెయిన్ ఏంటంటే ఈ రాశి వాళ్ళకి ఏదైతే కుజుడు 8th హౌస్లో ఓన్ హౌస్లోకి మారుతూ ఉన్నప్పటికీ కూడా కన్యా రాశి వాళ్ళకి సంబంధించి కొంచెం షార్ట్ జర్నీస్లోను వాటిలోనూ కొంచెం జాగ్రత్తగా ఉండటం, కమ్యూనికేషన్ విషయాల్లో సరైన కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల ఒక్కోసారి ఇబ్బందులు ఎదురవ్వటం, సిబ్లింగ్స్ తోబుట్టువులకు సంబంధించి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు రావటం ఇలాంటివి మనం గమనించవచ్చు. సో కాబట్టి ఇక్కడ మెయిన్గా ఏంటంటే కేజింపావు కందులు ఒక రెడ్ క్లాత్ కుజుడికి మంగళవారం దానం ఇచ్చి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవడం వల్ల కూడా రవి బుధుల భాగ్యస్థాన సంచారం వల్ల ఎదురయ్యే అనేకమైన ఫైనాన్షియల్ డ్రైనేజెస్ కావచ్చు, ఫ్యామిలీ పరంగా ఎదురయ్యే అనేకమైన రెస్పాన్సిబిలిటీస్ రీచ్ వచ్చే సమ్ ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ కొంచెం తగ్గే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి కన్యారాశి వాళ్ళకి మెయిన్గా ఈ రెమెడీస్ చేసుకుంటే వారం చాలా మంచిది. తులారాశి వారికి సంబంధించి తులారాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి షష్టమంలో శని, అష్టమంలో బుధుడు, అలాగే భాగ్యంలో గురుడు, భాగ్యంలో శుక్రుడు, లాభంలో కేతువు, ఇలా 5 గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వారికి చాలా బాగా యోగిస్తూ ఉంది. సో అలాగే చంద్రుని యొక్క సంచారం కూడా 5, 6, 7 స్థానాల మీదగా ఉంది. బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు కూడా చంద్రుడి సంచారం ఈ రాశి వాళ్ళకి చాలా అనుకూలత క్రియేట్ చేస్తుంది. అయితే మెయిన్ ఈ రాశి వాళ్ళకి మనం చెప్పుకున్నట్టుగా ఈ వారం నుంచి మాసగ్రహాలన్నీ మారుతూ ఉన్నాయి. కుజుడు మేషరాశిలోకి, రవి బుధులు మళ్ళీ వృషభంలోకి, శుక్రుడు మిథునంలోకి రావటం. సో ఇక్కడ ఈ రాశికి మెయిన్ మనం చూస్తే కనుక వారం ప్రారంభం నుంచి పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండటం జనరల్గా. సో ఇక్కడ ఆ రాశ్యాధిపతి శని కూడా మీకు షష్టమ స్థాన సంచారంలో ఉండటం, కుజుడితో కంజెక్ట్ అయి ఉండటం ఈ వారం ముందు వరకు కూడా గత నెల నుంచి. సో చాలా వరకు కూడా ఈ రాశికి మెయిన్గా కుజశనుల యొక్క యుతి జనరల్గా 6th హౌస్లో, మిగతా స్థానాల్లో అయితే కొంచెం ఇబ్బంది, కానీ 6th హౌస్లో బాగానే యోగిస్తుంది. బట్ వెరీ సమ్ అగ్రెసివ్ ఫైటింగ్ నేచర్ ద్వారా కొన్ని జటిలమైన ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ చేసుకోగలుగుతారు. సో అలాంటి సిచ్యువేషన్స్ నుంచి ఇక యుద్ధం చాలరా బాబు, ఇంకా గొడవ పడింది, లేకపోతే ఇంకా మనం ఇంకా అంతగా మనం బలప్రయోగం చేయక్కర్లేదు అన్నంతగా కొంత సిచ్యువేషన్స్ అనేవి కొంచెం కూల్ డౌన్ అవ్వడం, కామ్ డౌన్ అవ్వడం మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళు ఉండడం కంటిన్యూస్ థింకింగ్.
సో చాలా వరకు కూడా క్రియేటివ్ వర్క్ చేసే వాళ్ళకి, క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా యోగిస్తుంది జనరల్గా. అలాగే సంతానానికి సంబంధించిన విషయాల్లో కూడా ఎవరైతే క్యారింగ్ గురించి చూస్తూ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన విషయాల్లో పంచమ రాహు దోషం కొంచెం కనిపిస్తూ ఉంది కాబట్టి, సో ఇక్కడ సంతానానికి సంబంధించి ఎటువంటి మనకి ఒకవేళ సమస్యలు ఏర్పడితే ఎటువంటి సమస్యలు ఏర్పడుతున్నాయి అనేది ఒకసారి అబ్జర్వ్ చేయడం అనేది మంచిది. బుధ గురువారాలు చూస్తే చంద్రుడి షష్టమ స్థాన సంచారం, షష్టమంలో ఆల్రెడీ చంద్రుడు యోగిస్తాడు, అక్కడే శని కూడా ఉన్నాడు జనరల్గా. సో ఆఫ్టర్ ఏ లాంగ్ టైం, చాలా కాలం తర్వాత ఫిక్స్డ్ అసెట్స్ రీత్యా, స్థిరాస్తుల రీత్యా, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడుల రీత్యా, కొన్నిసార్లు ఏదైతే ప్రాపర్టీస్ రీత్యా కొన్ని లోన్స్ తీసుకోవడం, ఇలాంటి కొంచెం జంజాటాల్లో ఒక 4 రోజుల నుంచి కొంచెం టఫ్ సిచ్యువేషన్స్ అనేవి ఏర్పడి ఉండొచ్చు. ఇప్పుడు అవి నెమ్మదిగా తులారాశి వాళ్ళకి కొంచెం రిలాక్స్డ్గా కొంచెం మీరు ఈ వారం నుంచి ఫీల్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. బట్ ఈ వారం నుంచి కుజుడు స్వక్షేత్రమైన సప్తమ స్థానంలోకి వస్తూ ఉన్నారు. అంటే ఓన్ హౌసే, కానీ ఇది కొన్ని సందర్భాల్లో ఏంటంటే మీ లైఫ్ పార్ట్నర్తోనో, జాబ్ చేసే చోట కొన్ని డామినేటింగ్ ఇష్యూస్ని ఇక్కడి నుంచి తీసుకొచ్చే ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. అలాగే రవి కుజులు ఇద్దరు కూడా సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారం వరకు 4 రోజులు కూడా కలిసి ఉంటున్నారు కాబట్టి కొన్ని సందర్భాల్లో ఈ వారం మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్తో కానీ కొంచెం ఎదుటి వాళ్ళతో మీ యొక్క సహాయ సహకారాల విషయంలోనూ కొంత డామినేటింగ్ నేచర్ ప్రదర్శించాల్సి రావడం కొన్ని సందర్భాలు ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. కొన్ని సిచ్యువేషన్స్లో మీ ఇమీడియట్ హెడ్ లేకపోతే మీ బాస్ ఇలాంటి వాళ్ళ డైరెక్ట్ ప్రభావం మీ మీద ఉండటం వల్ల యూ లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ మ్యారిటల్ లైఫ్ మ్యాటర్స్, మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ వర్క్ అన్నట్టు ఉంటుంది. సో ఇక్కడ అంటే వెరీ ఇన్ఫ్లుయెన్సివ్ పీపుల్ మన నెత్తిమే కూర్చుండి ఎలా ఉంటుంది, ఇక వాళ్ళకి కావాల్సిన పని చేసి పెట్టాలి ఫస్ట్. సో అలాంటి పరిస్థితులు కొంచెం సోమ, మంగళ, బుధ, గురువారాలు ఎదురవుతూ ఉన్నాయి కాబట్టి రవి కుజుల కంజంక్షన్ కూడా 7th హౌస్లో జరుగుతుంది కాబట్టి మ్యారిటల్ లైఫ్ కానీ క్లోజ్ రిలేషన్స్ విషయాల్లో కానీ ఇలా డామినేటింగ్ ఇష్యూస్ ఎరైజ్ అవటం వల్ల, కొంచెం ఈగోయిస్టిక్ ప్రాబ్లమ్స్ వల్ల మీ దగ్గర వాళ్ళతో ఇబ్బందులు రాకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ రవి బుద్ధులు మళ్ళీ వారాంతానికి ఇక్కడ మనకి అష్టమ స్థానంలోకి మారుతూ ఉన్నారు. అలాగే గురు శుక్రులు కూడా ఇక్కడ ఈ రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో, శుక్రుడు భాగ్యస్థానంలోకి మారుతున్నాడు. 8th నుంచి భాగ్యంలోకి మారు. శుక్రుడు యొక్క సంచారం చాలా బాగుంది. రాశ్యాధిపతి పైగా అక్కడ భాగ్యంలో గురుడు ఉన్నాడు. ఈయనేమో దేవతల గురువు, ఆయనేమో రాక్షసుల గురువు, ఇద్దరు కలిసి 9th హౌస్లో ఉన్నారు. సో డెఫినెట్గా ఇద్దరి యొక్క కలయిక మంచిదే. భాగ్యస్థానంలో ఉన్నారు కాబట్టి శుభకార్యాలకు అటెండ్ అవ్వడం, శుభమూలకంగానో స్పిరిచువల్ యాక్టివిటీస్కి సంబంధించిన విషయాల్లోనూ చాలా వరకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ కూడా గురుడు శుక్రుడు వల్ల మీకు ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించిన విషయాల్లో కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఈ రాశి వాళ్ళకు ఉంటాయి. సో ఏదైతే రవి యొక్క సంచార మార్పు, ఇక్కడ రవి సప్తమం అష్టమ స్థానంలో ఉండటం మెయిన్గా ఇక్కడ కొన్ని సందర్భాల్లో మనకి ఇక్కడ మ్యారిటల్ లైఫ్ విషయాల్లోనూ వ్యాపార పరంగా అండ్ కొన్నిసార్లు ప్రాఫిట్ రీత్యా వచ్చే ప్రాఫిట్ని కొన్నిసార్లు ఎక్స్పెన్స్గా కన్వర్ట్ చేయాల్సి రావటం, ఇలాంటి పరిస్థితులు మాత్రం కొంచెం కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి. లాభంలో కేతు జనరల్గానే యోగిస్తూ ఉన్నారు కాబట్టి ఈ రాశికి మెయిన్గా ఏంటంటే కుజుడి యొక్క సంచారం, రవి యొక్క సంచారం సప్తమ స్థానంలో ఉండటం, రవి మళ్ళీ అష్టమంలోకి మారుతుంటాం. కుజరవుల యొక్క సంచారం కొంచెం ఈ రాశి వాళ్ళకి ఆ స్థానాలు యోగిచ్చని స్థానాలు కొంచెం ఉంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం, శివాలయ దర్శనం చేసుకోవటం, ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవటం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చేసుకోవటం, ఈ రెండింటి కుజుడికి రవికి అంత శాంతి చేసుకుంటే ఇంకా స్మూత్గా మ్యారిటల్ లైఫ్ కానీ బిజినెస్ లైఫ్ కానీ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో కానీ మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఉండే ఆస్కారాలు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూస్తే రాశికి షష్టమంలో కుజుడు, అలాగే మెయిన్గా ఏంటంటే అలాగే షష్టమంలో ఈ రాశికి రవి బుధులు ఉండటం, షష్టమ స్థానంలోనే 3 గ్రహాలు బాగా యోగిస్తాయి. అష్టమంలో శుక్రుడు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి మనకి మెయిన్గా కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ చూస్తే కనుక వృశ్చిక రాశి వారికి 4, 5, 6 స్థానాల మీద చంద్రుని యొక్క సంచారం ఉంది కాబట్టి శుక్ర శనివారాలు 2 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో వారం ప్రారంభం మనం చూస్తే చంద్రుడి చతుర్థ స్థానం నుంచి సంచారంలో ఉండటం, మెయిన్గా ఇక్కడ అర్ధాష్టమంలోనే రాహు యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. సో అర్ధాష్టమ స్థానంలో రాహు యొక్క సంచారం ఉండటం ఇక్కడ మెయిన్గా ఏంటంటే డొమెస్టికల్లీ
సమ్ డిస్సాటిస్ఫాక్షనల్ సిచ్యువేషన్స్ కానీ, డొమెస్టికల్లీ కొంచెం గృహపరమైన విషయాల్లోనూ, స్థిరాస్తుల పరమైన విషయాల్లో కానీ, గృహ సంబంధిత విషయాల్లో కొన్ని కొన్ని ఆలోచనలు ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఇక్కడ వారం ప్రారంభం మనకు కనిపిస్తూ ఉంది. బుధ గురువారాల్లో మనకి చూస్తే కనుక యాక్చువల్గా ఏంటంటే రాశికి శని కుజుల యొక్క కంజంక్షన్ యుతి గత నెల రోజుల నుంచి ఉంది పంచమ స్థానంలో. పంచమ స్థానం అసలు బాగా, ఆ రాశి అధిపతి అష్టమ స్థానంలో ఉంటే ఇంకా బాగా. సంతాన పరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా, పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ పరంగా ఏది చూసినా ఈ రాశి వాళ్ళకి డిస్ప్యూట్స్, ఫ్రస్ట్రేషన్, అగ్రెషన్ తప్పదు. ఇలాంటి సిచ్యువేషన్స్ నెల నుంచి నడిచాయి. బట్ ఈ వారం నుంచి కూడా కుజుడి యొక్క స్థాన మార్పు ఈ రాశి వాళ్ళకి ఏదైతే ఉందో మేజర్గా పంచమ స్థానాన్ని వదిలి ఆ శనితో ఫైటింగ్ వదిలేసి కుజుడు ఓన్ హౌస్కి 6th హౌస్కి వెళ్తున్నాడు. 6th హౌస్లో కుజుడు బాగా యోగిస్తాడు. సో కంపారిటివ్లీ ప్రీవియస్ వీక్స్తో పోలిస్తే లవ్ లైఫ్లో కావచ్చు, సంతానపరంగా కావచ్చు, చాలా సందర్భాల్లో మిమ్మల్ని అందరూ హేట్ చేసిన పరిస్థితులు కావచ్చు, కుజశనుల యొక్క యుతి వల్ల పంచమ స్థానం ఎక్కువ ఇబ్బంది ఇక్కడ క్రియేట్ అవ్వటం అనేది మనం మెయిన్గా గుర్తుంచుకోదగిన విషయం. సో డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అన్ని విధాలా కూడా, అంటే మీరు ఏదైనా జాబ్లో అవుట్పుట్ గురించి ట్రై చేద్దాం అనుకున్నా కూడా ఈ కుజస్తంభన కుజుడు శనితో యొక్క యుతి మీ యొక్క అవుట్పుట్, మీ యొక్క క్రియేటివిటీ, మీ యొక్క క్రియేటివ్ టాలెంట్ ఎవరికి నచ్చకపోవడం అనేది మనకి ఇక్కడ మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం. సో అలాంటివి చాలా వరకు కూడా తగ్గుముఖం పడతాయి. కుజుడు 6వ స్థానం ఓన్ హౌస్లోకి రావటం. సో సమ్టైమ్స్ కొన్ని సందర్భాల్లో ఆరోగ్యపరమైన విషయాల్లో చిన్నపాటి ఇది వచ్చినా కూడా బట్ డెఫినెట్లీ మీరు ఓవర్కమ్ అవుతారు. ముఖ్యంగా కుజుడు లాంటి ఒక మార్స్ చేసే ఫైటర్ ప్లానెట్ మీకు 6th హౌస్లో ఉండడం. సో ఇక్కడ సమస్యలు కావచ్చు, ప్రాబ్లమ్స్ కావచ్చు, డైలీ రొటీన్లో మీకు ఎదురే ఇష్యూస్ కావచ్చు, వాటిని మీరు ఫైట్ చేసి మీరు ఓవర్కమ్ అయ్యే విధంగా కుజుడి యొక్క సంచారం 6th హౌస్లో చాలా బాగా ఇక్కడ మీకు యోగిస్తుంది. సో ఈ వారం నుంచి మారుతున్న పరిస్థితులు ముఖ్యంగా సోమ, మంగళ, బుధ, గురు 4 రోజులు కూడా కుజ రవులు అక్కడే కలిసి ఉంటారు. రవి కూడా ఉండటం, కుజుడు కూడా అక్కడికి రావటం, ఈ 4 days వెరీ క్రూషియల్ ఫర్ ఓవర్కమ్ డిఫీటింగ్ యువర్ ఎనిమీస్. ప్రాబ్లమ్స్ నుంచి ఓవర్కమ్ అవడానికి, మీ ఎనిమీస్ని డిఫీట్ చేయడానికి ఈ 4 రోజులు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో వారాంతానికి శుక్రవారం చూస్తే రవి బుధులు ఇద్దరు కూడా ఇక్కడ 7th హౌస్లోకి వస్తున్నారు. మళ్ళీ 7thలో రవి కానీ బుధుడు కానీ మళ్ళీ యోగించే ప్లానెట్స్ కాదు ఇక్కడ. సో ఉద్యోగపూర్వకమైన ఒత్తిడి, ఉద్యోగపరంగా అండ్ బాస్కి సంబంధించిన విషయాల్లోనూ డైరెక్ట్ ఒత్తిడి అనేది మీకు డైరెక్ట్గా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది మనకి మెయిన్గా శుక్ర శనివారాల నుంచి. సో అలాగే గురుడు కూడా 8వ స్థాన సంచారంలో ఉంటున్నారు. సో గురుడు ఆల్రెడీ అష్టమంలో ఉన్నారు, శుక్రుడు కూడా అష్టమంలోకి మారుతూ ఉన్నారు గురువారం నుంచి. అష్టమంలో శుక్రుడు జనరల్గానే యోగిస్తారు, పర్వాలా. గురు శుక్రుల యొక్క ఇది కొంచెం 8వ స్థానంలో ఉండటం. సో ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం మేజర్గా చూసినప్పుడు గురుడు శుక్రుడు యొక్క ఇది ఏదైతే ఉందో డెఫినెట్గా సమ్వాట్ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి కావచ్చు, మ్యారిటల్ లైఫ్లో అన్యోన్యతకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొన్ని సందర్భాల్లో కొంత ఈ విషయాలు కొంత పాజిటివ్నెస్ అనేది శుక్రుడు వల్ల మీకు వస్తూ ఉంది. బట్ ఏంటంటే ఫైనాన్షియల్గా వచ్చే అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్, లాసెస్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే జనరల్గా కనిపిస్తూ ఉంది ఈ రాశి వాళ్ళకి. సో మెయిన్గా వృశ్చిక రాశి వాళ్ళకి మనకి చూస్తే కనుక సో ఈ వారం మారుతున్న పరిస్థితుల్లో కుజుడి యొక్క స్థాన మార్పు చాలా బాగా యోగిస్తుంది. అంటే వారం మారుతున్న మాసగ్రహాలని శుక్రుడు కూడా 8th హౌస్లో యోగిస్తాడు. వారాంతంలో రవి బుధుల యొక్క సంచారం మాత్రం 7th హౌస్లో అంత యోగదాయకంగా లేదు. సో పంచమ స్థానంలో ఉన్న శనికి తప్పకుండా కొంత మీరు వెంకటేశ్వర స్వామి ఆరాధన, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం చాలా మంచిది. దుర్గామాత ఆరాధన ద్వారా డొమెస్టికల్గా ఫిక్స్డ్ అసెట్స్, స్థిరాస్తుల ద్వారా విషయంలో కానీ, గృహపరమైన విషయాల రీత్యా ఏర్పడుతున్న ఇబ్బందుల రీత్యా కొంచెం దుర్గామాత ఆరాధన ద్వారా మీరు బయటపడవచ్చు. ఇక జపా కుసుమ సంకాసం ప్రియాంగు గులికాశ్యం రవి బుధుల యొక్క నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకోవడం ద్వారా వ్యాపారంలో కానీ, మ్యారిటల్ లైఫ్లో కానీ వచ్చే ఇబ్బందులు శుక్రవారం తర్వాత నుంచి ఏమైనా ఉన్నా స్టెబిలైజ్ అవ్వడానికి ఇవి చేసుకుంటే ఇంకా మంచిది. ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ధనురాశి వారికి చూస్తే వీరికి యోగిస్తున్న గ్రహాలు ఈ వారం 3యంలో రాహువు, 6మంలో రవి, 6మంలో బుధుడు. సో ఇక్కడ ఈ 3 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి ప్రెజెంట్ కనిపిస్తూ ఉంది. సో 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. ఆది, సోమ, మంగళ 3 రోజులు కూడా చంద్రబలం ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఏదైతే మేజర్గా ఈ వారం మాసగ్రహాల యొక్క చేంజెస్ ఇంట్రడక్షన్లో చెప్పుకున్నట్టు కుజ, రవి, బుధ, శుక్రులు మారుతూ ఉన్నారో
సో మనం మెయిన్ చూసినట్టయితే కనుక ఈ మార్పు అనేది కొంత పాజిటివ్ కొంత నెగిటివ్ ఇలాగా రెండు వైపులా న్యూట్రల్గా కనిపిస్తూ ఉంది మనకి. అదేంటని డిస్కస్ చేద్దాం. తృతీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. పరాక్రమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం అద్భుతంగా యోగిస్తుంది. పరాక్రమ స్థానంలో రాహు ఉన్నారు. ధైర్య సాహసాలకి, మీరు పెట్టే కమిట్మెంట్స్కి, తీసుకునే కమిట్మెంట్స్కి, ఏ విషయం గురించి అయితే ఎఫర్ట్ పెడతారో దాని గురించి వెనక ముందు ఆలోచించకుండా ముందుకెళ్ళే ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయి ధనురాశి వాళ్ళకి. అయితే కుజశనుల యొక్క యుతి వీళ్ళకి 40 రోజుల నుంచి 40 రోజుల నుంచి జరుగుతూ ఉంది. అర్ధాష్టమ స్థానంలో జరగడం వల్ల వెరీ వెరీ ఎమోషనల్ సిచ్యువేషన్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ మ్యాటర్స్, ఇంటికి సంబంధించిన విషయాల్లో ఎమోషనల్ స్ట్రెస్ని, ఎమోషనలైజ్డ్గా అగ్రెసివ్ అయిపోయే ఆస్కారాలు. అది కోపమా లేకపోతే ఇంకో వాళ్ళ మీద ఉన్న పగవ కాదు, ఓన్లీ ఎమోషనల్ సిచ్యువేషన్స్ అనేవి మిమ్మల్ని చుట్టుముట్టడం అనేది మెయిన్గా మీరు ఎక్కువ పడ్డ ఇబ్బంది. ఈ వారం నుంచి కుజుడి యొక్క సంచారం ప్లెజెంట్గా మారడం, అక్కడ కుజశనుల యొక్క యుతి, ఇద్దరు కూడా శత్రువులు కొంచెం యుతిని వదిలేసి కుజుడు సోమవారం నుంచే మేష రాశి ఓన్ హౌస్కి రావటం. సో ఇక్కడ ఈ ఎమోషనల్ సిచ్యువేషన్స్, అగ్రెసివ్నెస్, డొమెస్టికల్గా ఏర్పడ్డ ఇబ్బందులు కొంచెం తగ్గుతాయి. అయితే సోమ, మంగళ, బుధ, గురు ఈ 4 రోజులు కూడా మనం చూస్తే కుజ, రవి, బుధుల యొక్క యుతి పంచమ స్థానంలో జరుగుతుంది. పంచమ స్థానంలో కుజుడు కానీ, రవి కానీ, బుధుడు కానీ ఇన్ జనరల్గా ఏంటంటే, సో దిస్ ఈజ్ ద సమ్ హార్ష్ ఎఫెక్ట్ టు యువర్ ఇన్వెస్ట్మెంట్స్. అండ్ అలాగే సేమ్ రవి, కుజులు ఇద్దరు కూడా చాలా మంచి ప్లానెట్స్ యాక్చువల్గా ఈ రాశికి సంబంధించి. బట్ ఏంటంటే పంచమ స్థానంలో వీళ్ళకి కొంచెం దిగ్బలం తక్కువ కాబట్టి, బట్ వీళ్ళ అభిమానం లేకపోతే ఆప్యాయత ఇవేవి ఉండవు. వీళ్ళకి ఏంటంటే పని ఫస్ట్, తర్వాత మిగతా విషయాలు ఎఫెక్షన్ ఇవన్నీ తర్వాత. సో ఈ రకమైన ఫీలింగ్స్ ఏంటంటే దిస్ ఈజ్ సమ్ హార్ష్ ఎఫెక్ట్ టు యువర్ కిడ్స్, యువర్ చిల్డ్రన్, యువర్ ఇన్వెస్ట్మెంట్స్, ఎఫెక్టింగ్ యువర్ లవ్ లైఫ్, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాలు. సో కాబట్టి ఇక్కడ పంచమ స్థానంలో రవి, కుజుల యొక్క ఇది ఇక్కడ కొంచెం జరుగుతూ ఉంది కాబట్టి, సో ఇక్కడ కొంతవరకు చాలా వరకు మీరు ఎక్స్పెక్ట్ చేసుకున్నంత ఇంక్రిమెంట్స్, శాలరీ హైక్స్ విషయంలోనూ, రావాల్సిన మనీ విషయంలో కావచ్చు, యువర్ ఎక్స్పెక్టేషన్స్ అన్ని విషయాల్లో ఫైరీ ప్లానెట్స్ ఇక్కడ చోటు చేసుకుని ఉన్నాయి కాబట్టి వీటి విషయాల్లో కొంచెం లో లెవెల్ సిగ్నల్స్ అనేవి మనకి మెయిన్గా 15వ తారీఖు వరకు కూడా కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఆఫ్టర్ శుక్రవారం నుంచి కూడా రవి, బుధులు ఇద్దరు షష్టమ స్థానంలోకి వస్తున్నారు. రవి, బుధుల యొక్క సంచారం వీళ్ళకి షష్టమ స్థానంలోకి ఏదైతే వస్తుందో చక్కగా అద్భుతంగా రవి షష్టమంలో యోగిస్తారు, బుధుడు షష్టమంలో యోగిస్తారు. సో ఇక్కడ వారాంతానికి చాలా కొన్ని సందర్భాల్లో కొన్ని సిచ్యువేషన్స్ మీకు ఏర్పడ్డ సమస్యలు కొంచెం తగ్గుముఖం పట్టే ఆస్కారాలు ఉంటాయి. అదే వారాంతానికి గురువారం తర్వాత నుంచి శుక్రుడు కూడా మీకు సప్తమ స్థానంలోకి వెళ్తున్నారు. సప్తమంలో గురుడు ఉన్నాడు, సప్తమంలో శుక్రుడు ఉన్నారు. గురుడు ఇక్కడ జనరల్గా బాగా యోగిస్తారు. సప్తమ స్థానంలో వ్యాపారం డెవలప్మెంట్ కావచ్చు, వ్యాపార రీత్యా తీసుకునే డెసిషన్స్ విషయంలో కావచ్చు, మ్యారేజిటల్ మ్యాచెస్ విషయంలో కావచ్చు, అంతా బాగుంటుంది. అటు శుక్రుడు లాంటి ప్లానెట్ యాక్చువల్గా సంతోషంతో యోగదాయకంగా ఉండరు. న్యాచురల్ ట్రాన్సిట్లో గురుడితో కలిసి ఉన్నారు. సో దీనివల్ల ఇక్కడ ఏంటంటే వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో సమ్ న్యూట్రలైజ్డ్ సిచ్యువేషన్స్ అనేవి ఏర్పడతాయి. సో ఇక్కడ పంచమ స్థానంలో రవి, కుజ, బుధులు ఉండటం కానీ, అలాగే సప్తమ స్థానంలో శుక్రుడు ఉండటం కానీ, వ్యాపార పరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా న్యూట్రల్ రిజల్ట్స్ అనేవి మనకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ఈ వారం. సో ఈ విధంగా ధనురాశి వాళ్ళకి సంబంధించి మనకి మేజర్గా చూస్తే కనుక అర్ధాష్టమ శని యొక్క సంచారం. అర్ధాష్టమ శని డొమెస్టికల్ సిచ్యువేషన్స్లో సో మచ్ ఆఫ్ ఛాలెంజ్ని వీళ్ళకి తీసుకొస్తూ ఉంటారు. అది ఎక్కువగా జాబ్ మీద రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. మీరు పడే ఎమోషనల్ స్ట్రెస్ ప్రొఫెషన్ పరంగా కూడా కొంచెం ఎక్కువ దానికి గ్రావిటీకి దారితీస్తూ ఉంటుంది. కాబట్టి నీలాంజన సమాభాసం చదువుకోవడం, ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేయడం చాలా మంచిది. అలాగే కుజుడు పంచమ స్థానంలోకి మారుతున్నారు. సోమ, మంగళ, బుధ, గురు 4 రోజులు కూడా రవి, కుజుల యొక్క కంజంక్షన్ పంచమ స్థానంలో ఏర్పడుతుంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, అలాగే శివాలయ దర్శనం ఈ రెండు ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. సో ఈ విధంగా శుక్రుడు కూడా కొంతవరకు షష్టమ స్థానంలో ఉన్నాడు. వారం ప్రారంభం, వారాంతానికి 7థ్లోకి వస్తాడు. 6th, 7th రెండింటిలో కూడా శుక్రుడు యోగించట్ల. లక్ష్మీదేవి ఆరాధన, లక్ష్మీదేవి చక్కగా శుక్రవారం పూట పూజ చేసుకోవడం, లక్ష్మీదేవి ఆరాధన చేయటం వల్ల ఈ వ్యాపార పరంగా అండ్ కళత్ర దోషం పరంగా అండ్ జీవిత భాగస్వామి విషయంలో కానీ, కొన్ని ఆరోగ్య సమస్యల విషయంలో కానీ లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ విషయంలో కానీ కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ధనురాశి వాళ్ళు పొందే ఆస్కారాలు ఉంటాయి. ఇక మకర రాశి వారికి సంబంధించి చూద్దాం. మకర రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి మెయిన్గా
యోగిస్తున్న గ్రహాలు ఇక్కడ తృతీయంలో శని యొక్క సంచారం బాగానే ఉంది రాశి వారికి సంబంధించి మెయిన్గా. సో అలాగే బుధుడి యొక్క సంచారం అర్ధాష్టమంలో చతుర్థంలో కూడా బాగానే ఉంది. 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. బుధ గురు 2 రోజులు కూడా మకర రాశి వారికి అనుకూలంగా ఉంది. సో ఈ వారం ప్రారంభం ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి ఉండటం జనరల్గా. ద్వితీయ స్థానంలో ఆల్రెడీ రాహు భగవానుడు ఉన్నారు. ఆ రాశ్యాధిపతి శని కూడా తృతీయ స్థానంలో ఉన్నారు. ఫైనాన్షియల్గా బలపడటం కోసం చాలా కష్టపడుతూ ఉంటారు. అలాగే ఎంతైతే కష్టపడతారో ఆ కష్టపడింది వచ్చినట్టుగా ఇంకో రూపంలో ఒక మనీ అబ్సెషన్ లాగా కొన్ని కారణాలు రీత్యా, అంటే ఏదైనా ఒక ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నాం అనుకోండి, మనం కష్టపడిన డబ్బులు మళ్ళీ రీపే చేయాల్సి వస్తుంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ ఫైనాన్షియల్గా రాహు అబ్సెషన్, రాహు సెకండ్ హౌస్లో ఉండటం వల్ల కొంతవరకు మనీ అనేది ఫైనాన్షియల్గా నిలబడుతుందా, మళ్ళీ రొటేట్ అవుతుందా అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మెయిన్గా కుజశనుల యొక్క యుతి జరిగింది మొన్నటి వరకు కూడా. మొన్నటి వరకు అంటే యాక్చువల్గా ఏంటంటే 11వ తారీఖు, మే 11వ తారీఖు వరకు కూడా కుజశనుల యొక్క యుతి ఉంది. అది అన్ని రాశి వాళ్ళకి కొంచెం నెగిటివ్గా ఎఫెక్ట్ చూపిస్తుంది. బట్ మకర రాశికి ఇది కుజశనులు ఇద్దరు కూడా తృతీయ స్థానంలో ఉండడం చాలా వరకు పరాక్రమ స్థానంలో పాపస్థానంగా చెప్పుకుంటాం తృతీయ స్థానం. సో ఇక్కడ కాకపోతే కుజశనుల యొక్క ఇతర రిలేటివ్స్ మధ్య కావచ్చు, కొలీగ్స్ మధ్య కావచ్చు, సర్వెంట్స్ మధ్య కావచ్చు, సమ్ డిస్ప్యూట్స్ని క్రియేట్ చేసే ఆస్కారాలు ఉంటాయి. బట్ ఏ విషయం గురించి మీరైతే ఎఫర్ట్ పెట్టి సాధించాలనుకుంటారో దాని గురించి చాలా మొండిగా ముందుకెళ్ళిపోయే ఆస్కారాలు కూడా అంతే ఉంటాయి. అయితే మకర రాశి వాళ్ళకి ఈ వారం నుంచి మనం మారుతున్న ట్రాన్సిట్ చేంజెస్, మాసగ్రహాలు కుజ, రవి, బుధ, శుక్ర అన్నీ మారుతున్నాయి. సో ఈ మార్పు ఎలా ఉండబోతుందనే చూడాలి. కుజుడు చతుర్థ స్థానంలోకి వస్తున్నారు. రవి, బుధులు ఈ వారం నుంచి పంచమ స్థానంలోకి మారుతున్నారు. శుక్రుడు షష్టమంలోకి వెళ్తున్నారు. సో ఈ మార్పు ఏదైతే ఉందో అర్ధాష్టమంలో జనరల్గా అది కుజుడు యొక్క ఓన్ హౌస్ అయినప్పటికీ అర్ధాష్టమంలో కుజుడు నాట్ దట్ మచ్ వెల్ పెర్ఫార్మ్డ్ అనమాట. రవి, బుధులు కూడా పంచమ స్థానంలో కొంచెం అంత స్ట్రెంగ్త్ కాదు. శుక్రుడు కూడా షష్టమ స్థానంలో ఉన్నారు. సో ఈ వారం నుంచి మారుతున్న పరిస్థితుల్ని మీరు చాలా డిఫెండ్ చేసుకోవటానికి, అదేవిధంగా ఇప్పుడు ఈ వారం నుంచి వస్తున్న మార్పులు మనకు అంత ప్లెజెంట్గా లేవు కాబట్టి కొత్తగా ఏదన్నా ఆలోచించడం కానీ, కొత్తగా ఏదన్నా దానికి సంబంధించిన మనం చేయటం కానీ, కొంచెం వాటి విషయాల్లో కొంచెం మనం ఆలోచించి స్టెప్స్ వేయటమే బెటర్. బట్ ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా ప్రస్తుతం న్యూట్రలైజ్డ్గా అలా నడిపించడం అనేది చాలా బెటర్. సో ఎప్పుడైతే ఈ రాశికి మళ్ళీ బుధ, గురువారాల్లో తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. సో శని కూడా అక్కడే ఉన్నారు. సో డెఫినెట్గా కుజశనుల యుతి కంప్లీట్ అయింది కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నట్టు రిలేటివ్స్ రీచ్చానో, సిబ్లింగ్స్ రీచ్చానో, సర్వెంట్స్ రీచ్చానో వస్తున్న సమ్ డిస్ప్యూట్స్, ఇలా డిస్టర్బెన్సెస్ తగ్గుతాయి. సో శని మళ్ళీ మీరు పుట్టింగ్ ద ఎఫర్ట్, మీరు ఏ విషయం గురించి కష్టపడుతున్నారో దాని గురించి మీరు ముందుకెళ్ళే ఆస్కారాలు ఉంటాయి. సోమ, మంగళ, బుధ, గురు ఈ 4 రోజులు మాత్రం రవి, కుజుల యొక్క కంజంక్షన్ గట్టిగా మేష రాశిలో నడుస్తూ ఉంది. ఇది మీకు అర్ధాష్టమం అయింది. ఎప్పుడైతే సోమ, మంగళ, ఇక్కడ ఏంటంటే సోమ, మంగళ, బుధ, గురు ఈ 4 రోజుల్లో రవి, కుజుల యొక్క కంజంక్షన్ ఎప్పుడైతే మీకు అర్ధాష్టమంలో గట్టిగా ఉందో, రవి, కుజులు ఇద్దరు ఫైరీ ప్లానెట్స్, పైగా ఉచ్చ స్థితిలో స్వక్షేత్రంలో ఉన్నారు. సో 4th హౌస్ ఇన్నర్ పీస్ని బర్న్ చేస్తూ ఉంటారు. ఇన్నర్ పీస్ అనేది కొంచెం మానసిక ప్రశాంతత తక్కువగా ఉండటం, డొమెస్టికల్గా రెస్పాన్సిబిలిటీస్ కొన్ని వచ్చి పడటం, గృహపరమైన విషయాల్లో అంత ప్రశాంతత లేకపోవటం కొన్ని పరిస్థితుల వల్ల, ఇలాంటి విషయాల్లో కొంచెం ఈ 4 రోజులు కూడా ఫ్రస్ట్రేషను, యాంగ్రీనెస్ లేకుండా కొంచెం కూల్ డౌన్ చేసుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి మనకి. సో 4th హౌస్లో రవి, కుజుల యొక్క కంజంక్షన్ ఏంటి డొమెస్టికల్గా కొన్ని మనకి సమ్ ఇష్యూస్ని ఎరైవ్ చేసే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే వారాంతానికి శుక్ర, శనివారంలో కూడా రవి, బుధులు ఇద్దరు పంచమ స్థానంలోకి వెళ్తున్నారు. గురువారం నుంచి శుక్రుడు ఇక్కడ వాళ్ళకి 6th హౌస్లోకి వస్తున్నారు. ఆల్రెడీ గురుడు 6th ఉన్నారు. గురుడు యోగిచ్చాడు 6th, శుక్రుడు యోగిచ్చాడు 6th. దేవతల అధిపతి, రాక్షసుల అధిపతి ఇద్దరు కూడా 6th హౌస్లో ఉంటా ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ ఈ పరిస్థితుల రీత్యా ముఖ్యంగా మేజర్గా ఉద్యోగానికి సంబంధించి కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ పర్పస్లో కావచ్చు, చేసే ప్రతి నిర్ణయంలో చాలా జాగ్రత్తగా డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఈ రాశి వాళ్ళకి మనకి కనిపిస్తూ ఉంది. కాబట్టి మకర రాశి వాళ్ళు ఈ వారం నుంచి తీసుకునే ప్రతి డెసిషన్స్ ఆచితూచి తీసుకోవడం అనేది మంచిది. కుజుడు, రవి ఇద్దరు కూడా అర్ధాష్టమంలో మొదటి 4 రోజులు కంజెక్ట్ అయి ఉంటున్నారు కాబట్టి జపాకుస్మ సంకాసం, ధరణీ గర్భ సంభూతం చదువుకోవడం చాలా మంచిది.
గురుబలం లేదు అసలు. కేజింబో శనగలు, ఎల్లోకులది గురువారం పూట దానం ఇవ్వడం, దత్తాత్రేయుడిని ఆశ్రయించడం, దత్తాత్రేయుడిని ఆరాధించడం చాలా మంచిది. శుక్రుడి యొక్క పవర్ కూడా షష్టమ స్థానంలో ఉంది. శుక్రుడు ఎప్పుడైతే షష్టమ స్థానంలో ఉన్నారో ఇన్ జనరల్గా కొంచెం జాబ్ అబ్స్టెకిల్ కానీ సంతాన రీత్యా కొన్ని అబ్స్టెకిల్స్ కానీ వచ్చే ఆస్కారాలు ఉంటాయి. లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల కూడా మకర రాశి వాళ్ళకి చాలా విషయాల్లో పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. కుంభరాశి వారికి సంబంధిద్దాం. కుంభరాశి వారికి ఈ వారం యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే వీరికి తృతీయంలో రవి, తృతీయంలో కుజుడు, అలాగే చతుర్థంలోకి మారబోతున్న బుధుడు, గురుడు, శుక్రుడు పంచమ స్థానంలో 5 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంది. కుంభరాశి వారు మేజర్గా ఏలినాటి శని ఎండింగ్లో ఉన్నారు. ఇలాంటి పొజిషన్లో కుజుడు వచ్చి కూర్చున్నాడు గత నెల నుంచి. సో గత నెల నుంచి కుజుడు యొక్క ట్రాన్సిట్ ఏదైతే శనితో కంజెక్ట్ అయ్యి ఉందో సెకండ్ హౌస్ ఇన్ ఫ్యామిలీ హౌస్లో ఫైనాన్షియల్గా కానీ ఫ్యామిలీ పరంగా కానీ సమ్ అగ్రెసివ్ సిచ్యువేషన్స్ అండ్ సమ్ అన్ప్లెజెంట్ సిచ్యువేషన్స్, సమ్ ఇష్యూస్ అనేవి ఫ్యామిలీ పరంగా ఫైనాన్షియల్ పరంగా సమ్ టైమ్స్ హెల్త్ పరంగా కూడా ఉండే ఆస్కారాలు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఏదైతే ఈ రకమైన ఫ్యామిలీ పరంగా ఫైనాన్షియల్ పరంగా ఏర్పడిన సమ్ ఫ్రస్ట్రేషన్స్ ఇక్కడ ఈ సోమవారం నుంచి కుజుడు ముందు ఆ కంజంక్షన్ ఆపేసి ఓన్ హౌస్ తృతీయ స్థానంలోకి వెళ్తున్నారు. దిస్ ఈజ్ వెరీ గుడ్ టైం. ఏదైతే ఫైనాన్షియల్ పరంగా ఫ్యామిలీ పరంగా ఏదైతే హార్ష్ అండ్ హీట్ సిచ్యువేషన్స్ చోటు చేసుకున్నాయో వాటి నుంచి బిట్ రిలాక్సేషన్ 11వ తారీఖు తర్వాత మీరు పొందే ఆస్కారాలు ఉన్నాయి. ఓన్ హౌస్లోకి కుజుడు పరాక్రమ స్థానంలోకి అడుగుపెట్టడం, తృతీయ స్థానంలోకి జాబ్ అట్మాస్ఫియర్ రీత్యా ప్రొఫెషనల్ రీత్యా మంచి విల్ పవర్ అనేది మీ సొంతం. సో ఈ విల్ పవర్తో చాలా వరకు కూడా మీరు చాలా చాలా మంచిగా పర్ఫామ్ చేయగలుగుతారు. సో గతంలో ఏదైతే మీకు ఫ్యామిలీ పరంగా ఏర్పడ్డ కొన్ని సిచ్యువేషన్స్ అన్నీ కూడా కొంచెం ఈ డిస్టర్బెన్సెస్ తగ్గడం వల్ల ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రొఫెషన్ పరంగా మీరు ఇంక్రీజ్మెంట్ ఫోకస్ పెట్టే ఆస్కారాలు ఉంటాయి. అలాగే సోమ, మంగళ, బుధ, గురువారం వరకు కూడా 4 రోజులు ఫస్ట్ 4 days ఈ వారం రవి కుజుల యొక్క కంజంక్షన్ తృతీయ స్థానంలో జరుగుతుంది. రవి వెరీ పవర్ఫుల్ ప్లానెట్ తృతీయ స్థానంలో, కుజుడు వెరీ పవర్ఫుల్ ప్లానెట్ తృతీయ స్థానంలో, పరాక్రమ స్థానంలో రవి కుజులు ఇద్దరూ బాగా యోగించడం వల్ల వెరీ లెస్ ఎఫర్ట్తో చాలా తక్కువ కష్టంతోనే మీరు ఎక్కువ అచీవ్మెంట్ చేసే ఆస్కారాలు, శత్రువులు డిఫీట్ చేసే ఆస్కారాలు, హెల్త్ అండ్ వెల్త్ ఈ పాపస్థానంలో పాపగ్రహాలు బాగా యోగిస్తాయి కాబట్టి అటు మీ యొక్క ధైర్య సాహసాల ద్వారా అటు హెల్త్ని ఇటు వెల్త్ని రెండింటిని కూడా మీరు చక్కగా అప్లిఫ్ట్మెంట్ చేసుకునే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో వారాంతానికి ఇక్కడ అంటే గురువారం నుంచే గురు శుక్ర శనివారాలు వారంలో లాస్ట్ 3 daysలోనే శుక్రుడు కూడా పంచమ స్థానంలోకి మిథునంలోకి మారుతున్నారు. ఆల్రెడీ పంచమంలో గురుడు ఉన్నాడు, ఆల్రెడీ పంచమంలో శుక్రుడు ఉన్నాడు. ఈయనేమో దేవతల గురువు, ఆయనేమో రాక్షసుల గురువు, ఇద్దరు కలిసి పంచమ స్థానంలో ఉన్నారు. ఎనీవేస్ పంచమ స్థానంలో ఇద్దరు యోగిస్తారు కాబట్టి ఎంటర్టైన్మెంట్ విషయంలో ఏంటి, సంతానపరమైన విషయాల్లో ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో ఏంటి, చాలా విషయాల్లో మీకు మనసుకు నచ్చిన వాళ్ళతో కొంచెం ఎలా ఉండాలో, ఎలాంటి వాళ్ళతో ఉండాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళతో మీరు ఉంటే సమ్ ప్లెజెంట్నెస్ని మీరు ఫీల్ అవడానికి చాలా వరకు కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ కుంభరాశి వాళ్ళకి. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఈ రాశి నుంచి 1, 2, 3 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ, శుక్ర, శని 5 రోజులు చంద్రబలం బాగుంది. యాక్చువల్గా వారం ప్రారంభం నుంచి రాశి నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం. బట్ ఎనీవేస్ ఇందాక మనం చెప్పుకున్నట్టు యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ కొంతవరకు ఏలినాటి శని నడుస్తుంది. కొంచెం ఫ్యామిలీకి సంబంధించి ఫైనాన్షియల్ రిస్ట్రిక్షన్కి సంబంధించిన విషయాల్లో కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. ఆరోగ్యపరమైన విషయాలు కూడా కొంచెం జాగ్రత్త తీసుకుంటూ ఉంటాం మంచిది ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్ విషయంలో. అలాగే బుధ, గురువారాలు చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ద్వితీయంలో ఆల్రెడీ కంపారిటివ్ ప్రీవియస్తో పోలిస్తే మా ఫ్యామిలీ పరంగా ఫైనాన్షియల్ పరంగా కొన్ని గొడవలు వదిలేరా అన్నట్టే ఉంటుంది. వారాంతానికి శుక్ర, శనివారాలు తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. తృతీయంలో చంద్రుడు యోగిస్తాడు, అక్కడే ఉన్న కుజుడు కూడా యోగిస్తాడు. సో యూ హ్యావ్ టూ మచ్ విల్ పవర్ ఇన్ వారాంతానికి సంబంధించి. కాబట్టి డెఫినెట్గా వారాంతంలో ఏవైతే వర్క్ ఉందో డెఫినెట్గా దాన్ని మంచి విల్ పవర్తో మీరు డన్ చేసే ఆస్కారాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. రాశిలో రాహు ఉన్నారు కాబట్టి దుర్గామాత ఆరాధన చేసుకోవడం చాలా మంచిది ఈ వారం. చక్కగా శని ఏలినాటి శని ఎండింగ్లో ఉన్నారు కాబట్టి నీలాంజన సమాభాసం చదువుకుంటూ ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేయడం ఇంకా మంచిది. సో కాబట్టి ఈ 2 రాహుకి శనికి చేసుకుంటే ఇంకా బెటర్మెంట్ రిజల్ట్స్ అని కుంభరాశి వారికి ఈ వారం ఎక్కువ ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. మేన్ రాశి వారికి సంబంధించుద్దాం. మేన్ రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి ద్వితీయంలో బుధుడు యోగిస్తూ ఉన్నారు, తృతీయంలో రవి యోగిస్తూ ఉన్నారు, అర్ధాష్టమంలో శుక్రుడు యోగిస్తున్నారు, షష్టమంలో కేతువు యోగిస్తున్నారు.
ఈ విధంగా మీనరాశి వాళ్ళకి ఈ వారం 4 గ్రహాల యొక్క గోచారం అనుకూలంగా ఉంది. సో మనం చూస్తే 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. బుధ గురువారాలు అనుకూలంగా ఉంది. సో ఇక్కడ మనం చూస్తే కనుక మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ ఈ వారం కుజశనుల యొక్క యుతి గత నెల రోజులుగా వీళ్ళకి ఎక్కువ ఇబ్బంది క్రియేట్ చేయడం, రాశిలోనే కుజుడు ఉండటం, రాశిలోనే శని ఉండటం, ఏలినాటి శని నడుస్తూ కుజశనులు ఇద్దరు ఎనిమిక్ ప్లానెట్స్ రాశిలో కలిసి ఉండటం వల్ల వాళ్ళ ఎనర్జీ మొత్తం మన బుర్ర మీద పెట్టేస్తారు, మన ఆలోచనని బాగా లాగేస్తుంటారు. సో ఎప్పుడైతే ఈ తల మీద కూర్చున్నట్టు కుజశనులు ఉంటారో, సో మార్స్ ఈజ్ ఏ షార్ట్ టెంపర్డ్ అండ్ సాటర్న్ ఈజ్ ఏ వెరీ కొంచెం మొండిఘాటం. సో ఇలాంటి కాంబినేషన్ రాశి మీద కూర్చున్నప్పుడు సమ్ ఫ్రస్ట్రేషన్ అనేది మనకి ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో ఇది కొన్ని సందర్భాల్లో చాలా వరకు ఎదుటి వాళ్ళ మీద కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. 7th హౌస్ని చూడటం వల్ల డైరెక్ట్ ఆస్పెక్ట్. సో దీని మనకు వచ్చిన ఈ రకమైన అగ్రెషన్ కావచ్చు, ఫ్రస్ట్రేషన్ కావచ్చు, అది డైరెక్ట్ ఎదుటి వాళ్ళ మీద ఎక్కువ చూపిస్తూ ఉంటాం. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువ ఉంటూ ఉంటాయి. వారం ప్రారంభం ఈ వారం మనం చూస్తే కనుక 1000 స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవటం, ఆల్రెడీ 1000లో రాహు ఉన్నారు, ఎప్పటి నుంచి మీకు నడుస్తున్నారు. సో యాక్చువల్గా ఈ రాహు వల్ల నిద్రలేమి, నిద్రలో అస్థిమితం, సరైన నిద్ర లేకపోవడం, అలాగే అనవసరమైన వ్యయాలు, కొన్ని ఖర్చులు, ఇలాంటివి కొంచెం అడపా ఎదురవుతూ ఉంటాం మీరు గమనించవచ్చు. అలాగే ఈ వారం నుంచి శని కుజుల యొక్క ఇతి కంప్లీట్ అయిపోతుండటం డెఫినెట్గా ఇట్ ఈస్ ఇండికేటింగ్ సో మచ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ మీకు తగ్గుతుందనే. బుధ గురువారంలో రాశిలో చంద్రుని యొక్క సంచారం. సో రాశిలో శని ఉన్నారు, ఆల్రెడీ ఎప్పటి నుంచి ఉన్నారు. ఇక కుజుడు లేకపోవడం వల్ల అబ్బా కొంతవరకు తలకాని పొదిలిందిరా అనే సిచ్యువేషన్స్ కొన్ని మీ ఫ్రస్ట్రేషన్ తగ్గించేటట్టుగానే ఈ వారం చేంజెస్ కనిపిస్తూ ఉన్నాయి. సో అయితే సోమ, మంగళ, బుధ, గురు 4 రోజులు కూడా రవి కుజుల యొక్క కంజంక్షన్ మీ యొక్క 2nd హౌస్ మీద ఉంది. సో సో మచ్ ఆఫ్ ఫైనాన్షియల్ డ్రైనెస్ ఆర్ ఫ్యామిలీలో సమ్ పాయింట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, ర్యాష్ స్పెండింగ్, ఇలాంటివి. అండ్ రవి కుజులు ఇద్దరు కూడా వాక్స్థానంలో ఉండటం వల్ల వెరీ పవర్ఫుల్గా ఈ రవి కానీ కుజుడు కానీ సమ్ డామినేటెడ్గా ఇక్కడ మాటలు వదలాల్సి వస్తుంది. కాబట్టి దీనివల్ల మెయిన్గా ఏంటంటే సోమ, మంగళ, బుధ, గురువారాల్లో ఈ కంజంక్షన్ అనేది జరుగుతుంది. కాబట్టి సో అటు మాట వల్ల జరిగే తీసుకునే హట్టింగ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటి విషయాల్లో, మాట విషయాల్లో, ర్యాష్ స్పెండింగ్ విషయంలోనూ, ఫైనాన్షియల్ డ్రైనెస్ విషయంలోనూ ఈ 4 రోజులు కొంచెం కేర్గా ఉండడం అనేది మంచిది. సో అలాగే వారాంతానికి చూస్తే కనుక శుక్ర శనివారాల్లో 2వ స్థానంలోనే చంద్రుని యొక్క సంచారం. సో అప్పటికే రవి బుధులు ఇద్దరు కూడా 3యంలోకి వెళ్ళిపోతారు. కుజుడు ఒక్కడే 2యంలో ఉంటాడు, అది ఆయన ఓన్ హౌస్లో ఉండటం వల్ల ఏమన్నా ర్యాష్గా మీరు స్పెండ్ చేసినా అది మీ అవసరమైన పనుల నిమిత్తం చేయాల్సి వచ్చే ఆస్కారాలే ఎక్కువ ఉంటాయి. సో అలాగే ఇక్కడ రవి కూడా ఎప్పుడైతే మీకు శుక్రవారం నుంచి మారుతూ ఉన్నారో 15వ తారీఖు నుంచి రవి యొక్క స్థానం మార్పు 3వ స్థానంలోకి మారడం చాలా విషయాల్లో, అంటే ఆఫ్టర్ ఏ లాంగ్ రన్ ఆఫ్ 3 months 3 నెలల తర్వాత రవి యోగిస్తున్నాడు. ఇక్కడ హెల్త్ పరంగా కావచ్చు, వెల్త్ పరంగా కావచ్చు, పరాక్రమం, ధైర్య సాహసాలు రీత్యా కావచ్చు, శుక్రవారం నుంచి మళ్ళీ మీకు కొంచెం అప్లిఫ్ట్మెంట్ అనేది ఉంటుంది. శుక్రుడు కూడా మారుతున్నాడు. ఆయన గురువారం నుంచి 4వ స్థానంలోకి వస్తున్నాడు. అర్ధాష్టమంలో అక్కడ ఉన్నాడు గురుడు, కానీ ఆయన యోగించాడు. అర్ధాష్టమంలో శుక్రుడు ఇక్కడ బాగా యోగిస్తాడు. ఎనీవే ఒక లగ్జరీ ప్లానెట్తో గురుడు లాంటి ఎక్స్పాన్షన్ ప్లానెట్ కలవడం చాలా మంచిది. సో కాబట్టి ఇక్కడ సమ్ కంఫర్ట్స్, సమ్ లగ్జరీస్ కంఫర్ట్స్, సమ్ పీస్, ఇన్నర్ పీస్, అంటే జూపిటర్ ఇచ్చే ఎమోషనల్ స్ట్రెస్ని కొంచెం శుక్రుడు కొంచెం బ్యాలెన్స్ చేస్తూ ఉండటానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఏదైనా సరే ఈ రాశి వాళ్ళకి కొంత శుక్రవారం తర్వాత నుంచి పరిస్థితులు అనేవి కొంచెం బెటర్మెంట్గా చేంజ్ అవుతుండే ఆస్కారాలు ఉన్నాయి. సో కాబట్టి ఏలినాటి శనికి ప్రతి శనివారం రాశిలో నెత్తి మీద ఉన్నాడు కాబట్టి ఆయనకి తైలాభిషేకం చేయిస్తూ వెళ్ళడం చాలా మంచిది. రాశిలోనే ఉన్నాడు కాబట్టి నీలాంజన సమాభాసం చదువుకోవడం చాలా మంచిది. రవి కుజుల యొక్క ఇతి ఇక్కడ 2వ స్థానంలో మొదటి 4 రోజులు జరుగుతూ ఉంది కాబట్టి వాక్ స్థానంలోనే ఉన్నారు కాబట్టి ధరణీ గర్భ సంభూతమో, జపాకుస్మ సంకాసమో, రవి కుజులకు సంబంధించిన నవగ్రహశాంతి మంత్రాలు చదువుకోవటం చాలా చాలా మంచి రిజల్ట్స్ వస్తుంది. సో మొత్తంగా అన్ని రాశుల వాళ్ళకి సంబంధించి ఈ వారం రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.